నీకేమన్నా పిచ్చా? ఎప్పుడో ఒకసారి చూసిన వాణ్ణి పెళ్లి చేసుకుంటానంటావేంటి? అక్క మాటలకి కోపం తెచ్చుకోలేదు కృష్ణ. ప్రేమించి పెద్దల్నెదిరించి కాదంటే పారిపోయి బావను రాక్షస వివాహం చేసుకున్న మా అక్క ఇలా మాట్లాడడం ఏమన్నా బావుందా? అంది పైకి చూస్తూ. పైకి చూస్తావేంటే? నాతో మాట్లాడక మధుప్రియ కసిరింది. ఆ భగవంతునికి చెప్పుకుంటున్నాను, నువ్వు వినడం లేదు కదా. అయినా నేనేం రాక్షస వివాహం చేసుకోలేదు. మీ బావ నన్ను క్షేమంగా ఇంట్లో దింపి అందర్నీ ఒప్పించే చేసుకున్నారు అంది మధు. పారిపోయావా లేదా? లేదు, ఇంట్లో సంబంధాలు చూస్తుంటే భయపడి తన దగ్గరికి వెళ్ళి విషయం చెప్పానంతే. "హ్మ్, నీకో న్యాయం నాకో న్యాయమా? మరి నేను ప్రేమించిన వాడు నాకు దక్కకూడదా?" అది కాదు కృష్ణ, నీకతను మళ్ళీ కనిపించలేదుగా. అందుకే అతను నాకు కనిపించే వరకు నువ్వు నాకు సపోర్టుగా ఉండాలి. ఒకప్పటి ప్రేమ పక్షివి, ఇప్పటి ప్రేమ పక్షికి తోడుగా ఉండాలి. దేవా, నువ్వే నన్ను కాపాడాలి. పైకి చూస్తూ అంది మధుప్రియ. పైన ఉన్నది నా ఫ్రెండ్, అందర్నీ కాపాడడమే ఆయన పని అంది కృష్ణ. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? అలారా దారికి. నువ్వు హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు నన్ను కూడా నీతో తీసుకెళ్ళు. అతను నన్ను కలిసింది అక్కడే కాబట్టి నా అదృష్టం అక్కడే పరీక్షించుకుంటాను. అమ్మా నాన్న నిన్ను పంపిస్తారా? ఆ సంగతి నువ్వు ఆలోచించుకో, నాకేం సంబంధం లేదు. రాక్షసి రాక్షసి అక్క కూడా రాక్షసే అవుతుంది. పోవే, చిరాగ్గా అనేసి ఫోన్ తీసుకుంటూ బాల్కనీలోకి వెళ్తుండగా, ఇదిగో మీ ప్రేమ సంభాషణలు పూర్తయ్యే వరకు నేను మేల్కోలేను గాని ఆ లైట్ తీసి ఫ్యాన్ వేసి డోర్ మూసుకొని వెళ్ళు అంటూ దుప్పటి కప్పేసుకుంది కృష్ణ. నిజంగా రాక్షసివేనే అంటూ అన్ని పనులు చేసి బాల్కనీలోకి వెళ్ళిపోయింది. అబ్బా, అమ్మా నాన్నని ఒప్పించేసరికి తల ప్రాణం తోకకొచ్చిందనుకో. బస్ కదిలాక అంది మధు. ఎగ్జామ్స్ అయిపోయాయి కదా అని ఇక ఏ కర్కోటకుడికో నన్ను అప్పచెప్దామని కుట్ర పన్నారు కదా, అది వాయిదా పడిందని వాళ్ళ బాధ. చిప్స్ లాగిస్తూ అంది కృష్ణ. చాలే, అలా ఎందుకు అనుకుంటావు? మంచివాడినే చూస్తానులే నవ్వు దాచుకుంటూ అంది మధు. నా తొలి చూపులో నన్ను దోచుకున్నవాడు తప్ప మిగతా ఎవరైనా ఎలా ఉంటే నాకేం? మరి అన్ని ఆశలు పెంచుకోకు. అతను నిన్నిష్టపడాలిగా. అతని ఒక్క చూపులో నా బ్రతుకు సాగే బంగారు బాట కనిపించేసింది. మధుప్రియ చెల్లెల్ని దీక్షగా కొద్దిగా కలవరంగా చూసింది. కృష్ణ, అతని మనసు తెలిసేదాకా కలలు కనకు. అతను కాదంటే తట్టుకోలేవు. ఓకే మేడం. మధుప్రియ చిన్నగా నవ్వేసింది. కృష్ణ, ఒకవేళ అతనికి పెళ్ళైతే ఎలాగే? భయంగా అంది మధు. అక్క, నేనతన్ని చూసి 3 నెలలు కూడా దాటలేదు, అప్పుడే పెళ్ళైపోతుందా? ఒకవేళ అయితే? కృష్ణ కళ్ళు రెపరెపలాడాయి. అతను నన్ను ఇష్టపడలేదని. ఇంకేముంది, కృష్ణ కళ్ళల్లో అనిర్వచనీయమైన బాధ. చూసి కృష్ణ, నిన్ను బాధ పెట్టాలని కాదురా, నువ్వు దేనికైనా సిద్ధంగా ఉండాలని చెల్లెలిపై చెయ్యి వేస్తూ మృదువుగా అంది. కాసేపు మౌనం తర్వాత, ఇంతకీ అతన్ని ఎక్కడ ఎప్పుడు కలిసామో చెప్పనే లేదు అడిగింది మధు. అది నీ పెళ్ళైన కొత్తలో. ఒసై రాక్షసి, ఇప్పుడు కూడా కొత్తలోనే ఉన్నామే. పెళ్ళై 3 నెలలు కూడా కాలేదే. ఏదో మీ బావ అనుకోకుండా క్యాంపు వెళ్ళబట్టి గాని ఎలా ఉండాల్సిన రోజులే ఆక్రోశించింది మధుప్రియ. అదేలే, అందుకేగా పుట్టింట్లో పడున్నావు ఇన్ని రోజులుగా. లేదంటే నా బాధ వినేవారెవరు? సరేలే, సంగతి చెప్పు. ఇల్లు చేరగానే బోలెడు పని ఉంది. రేపు మీ బావ వచ్చేలోగా ఇల్లు సర్ది అందంగా అలంకరించి ఇంకా ఇంకా నువ్వు కూడా చక్కగా అలంకరించుకొని ఎదురు చూస్తూ. చాలాపు, వస్తున్నావుగా పానకంలో పుడకలా కచ్చగా అంది మధు. పోతాలేమ్మా, నా వాడు దొరకగానే నీ ఇంటి వైపు వస్తే డైరీ మిల్క్తో కొట్టు. అక్కడ కూడా చాక్లెట్ కావాలా? సరే, విషయానికి రా. అదే, నీ పెళ్లి కాగానే నేను నీతో పాటు వచ్చానుగా. ఆ మరుసటి రోజు ఉదయం ఇంటి నిండా బంధువులు, రకరకాల కార్యక్రమాలు. ఆ గందరగోళం, అన్ని రోజుల అలసట కాస్త ఏకాంతం కావాలి అనిపించింది. నా అదృష్టం, మనతో పాటు అత్తే వచ్చింది. తను నిన్ను అంటి పెట్టుకుని ఉంది. నీకేం ఇబ్బంది లేదు. అందుకని బ్రేక్ఫాస్ట్ కాగానే మా ఫ్రెండ్ని కలిసి వస్తానని అత్తయ్యకి చెప్పి బయటపడ్డాను. అవును, నీ కోసం అడిగితే అత్తయ్య చెప్పింది. నిజమే, గుర్తు చేసుకుంటూ అంది మధు. తిన్నగా బయటికొచ్చేశాను. ఇంటర్ అక్కడే చదివాను కాబట్టి సిటీ ఐడియా ఉంది. ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తూ నడుస్తున్నాను. మెయిన్ రోడ్ చేరుకోవాలంటే మన ఇంటి నుంచి కొంత దూరం నడవాలి. అలాగే ఓ పక్కగా నడుస్తుండగా ఇంతలో ఒక ఇంట్లో నుంచి ఒక బంతి వచ్చి నా ముందు పడి దారి మధ్యలోకి వెళ్ళిపోయింది.
అంతే, వేగంగా ఒక పాప పరుగులు పెడుతూ వచ్చి బంతి వైపు వెళ్ళింది. ఇంతలోనే ఒక బైక్ వేగంగా వస్తుండడం చూసి నేను ఒక్క పరుగులో వెళ్లి పాపను గట్టిగా పట్టి లాగేలోగా బైకు దగ్గరికొచ్చేయడంతో నేను పాపను చుట్టేసి నేల మీదికి వంగిపోయాను. బైక్ సడన్ గా బ్రేక్తో ఆగిపోయింది. ఒక్క క్షణం తర్వాత ప్రమాదం తప్పిందని అర్థమై దడదడలాడుతున్న హృదయంతో మెల్లిగా తలెత్తి చూశాను. దగ్గరగా ఆగిన బైక్ పై ఆందోళనగా చూస్తున్న అతను కనిపించాడు. అతను బైక్ దిగి దగ్గరగా వచ్చి చేయందిస్తూ ఆర్ యు ఓకే అని అడిగాడు. నేనా చేతిని అందుకోకుండా మెల్లిగా లేచి పాపను సరిగ్గా నిలబెట్టాను. పాప భయంతో నన్ను హత్తుకుపోయి ఉంది. మేం క్షేమంగా ఉన్నామని అర్థమైన అతని కళ్ళల్లో ఆందోళన స్థానంలో కోపం కదలాడింది. అతను నాతో విసురుగా ఏదో అనబోతుండగా ఆ పిల్ల తల్లి ఇంట్లో నుంచి వేగంగా పరిగెత్తుకొచ్చి పాపా అంటూ పాపను నా నుంచి తీసుకొని హృదయానికి అత్తుకుంది. ఆ తల్లి ఆవేదన అర్థమై నేనిట్స్ ఓకే, పాపకి ఏం కాలేదు అంటూ అతని వైపు చూశాను. ఈసారి అతని కళ్ళల్లో కోపం మాయమై ఆశ్చర్యం, ప్రశంస కనిపించాయి. చాలా చాలా థ్యాంక్స్ అండి. తల్లి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. పర్వాలేదు, అతను టైంకి బైక్ ఆపకపోతే మాత్రం కొంచెం ప్రమాదమే జరిగేదేమో అన్నాను. ఆమె అతని వైపు తిరిగి చేతులు జోడించబోయింది. రిలాక్స్, అదృష్టం, పాపకేం కాలేదు. ఇకనైనా కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్లీజ్. అతని ఆమెకి రిక్వెస్టింగ్ గా చెప్తుంటే నేను అతని వైపే చూస్తున్నాను. వెళ్ళండి, పాప గాయాలకి మెడిసిన్ రాయండి అన్నాడతను. ఆమె నన్ను కూడా వచ్చి మందు రాసుకోమంది. థ్యాంక్ యూ, మా ఇల్లు ఈ పక్కనే, మీరు వెళ్ళండి అన్నాను. ఆమె మరోసారి మా ఇద్దరికి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయింది. చుట్టూ మూగిన జనాలు పల్చబడ్డారు. అతను నా వైపు తిరిగాడు. మా ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఏమైందో గాని కొన్ని క్షణాలు గడిచినా మా కళ్ళు విడిపోలేదు. సడన్ గా హారన్ శబ్దం విని తేరుకున్న అతను నన్ను నిశితంగా పరిశీలించాడు. నేను కూడా అతన్ని రూపాన్ని ఇదిగో ఈ కళ్ళల్లోనే నింపుకున్నాను. ఆర్ యు ఓకే? అతను మళ్ళీ అడిగాడు. ఎంత మధురంగా ఉంది అతని కంఠం. నేను మంత్రముగ్ధురాలై తల ఊపాను. అతని పెదవులపై చిరునవ్వు తొణికిసలాడింది. డ్రాప్ చేయన మిమ్మల్ని? ఎక్కడుంటారు మీరు? మా ఇల్లు కూడా ఇక్కడికి దగ్గరలోనే ఉంది. వచ్చి మెడిసిన్ రాసుకుని వెళ్తారా? అతను అడుగుతున్నాడు. ఆహా వద్దు, ఐఎమ్ ఓకే, ఈ పక్కనే, నేను వెళ్ళగలను అన్నాను. ఆర్ యు షూర్? ఎస్ అన్నాను గునిగినట్టు. అతను నా కళ్ళల్లోకి సూటిగా చూసి నవ్వుతూ మరి నేను వెళ్ళనా వినయంగా అడిగాడు. యా, వై నాట్, వెళ్ళండి అని ఒక్క క్షణం ఆగి థ్యాంక్ యూ సో మచ్ అన్నాను. నేనతని కళ్ళల్లోకే చూస్తూ మీకు కూడా థ్యాంక్స్, పాపని కాపాడినందుకు అంటూ బైక్ స్టార్ట్ చేశాడు. మళ్ళీ నా కళ్ళల్లోకి చూసి చిరునవ్వుతో బాయ్ అంటూ వెళ్ళిపోయాడు. నా ప్రాణం కూడా అతనితోనే వెళ్ళిపోయినట్లు అనిపించింది ఆ క్షణం అని చెప్పి ఆగి సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది కృష్ణ. నిశ్శబ్దంగా వింటున్న మధు చిన్నగా శ్వాస తీసుకొని ఇన్నాళ్ళు చెప్పలేదేం అడిగింది. ఏమని చెప్పను, అదొక ఇన్సిడెంట్ అని మర్చిపోవడానికే ప్రయత్నించాను. నాన్న నాకు సంబంధాలు చూస్తున్నారని తెలియగానే అతనే కళ్ళల్లో మెదిలాడు. అతను నా వాడైతే ఎంత బాగుంటుంది కదా అనిపించింది. ఆ ఊహకే మనసు పులకరించిపోయింది. కానీ భయం కూడా వేసింది. ఒక 5 నిమిషాల పరిచయానికి ఇంత ప్రాముఖ్యతనివ్వడం కరెక్ట్ కాదేమో అనిపించింది. కానీ ఏం చేయను, అతని కళ్ళల్లో ఆ క్షణం మెదిలిన భావాలు, నా మనసులో రేగిన ప్రకంపనలు నన్ను నిలవనివ్వడం లేదు. అందుకే ఎలాగైనా అతన్ని వెతికి పట్టుకోవాలి అనుకున్నాను. అతను నన్ను మర్చిపోలేదని ఎందుకో నా మనసు పదే పదే చెబుతుంది. సరే, అతని ఇల్లు కూడా మన ఇంటి దగ్గరే అన్నాడు కాబట్టి ఎలాగైనా వెతికి పట్టుకుందాం. నీ నమ్మకం నిజమై అతను నిన్ను మర్చిపోకపోతే నీ తొలి వలుపు నీదై తీరుతుంది. అక్క, నేను అనుచితంగా ప్రవర్తిస్తున్నానా బేలగా అడిగింది. అలా అని కాదు గాని చూద్దాం, ప్రయత్నించి చూడడంలో తప్పేమీ లేదులే. నువ్వు ఎవరికి నష్టం చేయడం లేదుగా. కాకపోతే నువ్వు దేనికైనా సిద్ధంగా ఉండాలి. ఇందులో సక్సెస్ కాకపోతే మాత్రం కుంగిపోకూడదు. అలా అని మాట ఇవ్వు. తప్పకుండా ధైర్యంగా ఉంటానక్క. ప్రయత్నించలేదన్న బాధ ఉండకూడదని ఈ ప్రయత్నం. సరే, కాసేపు కళ్ళు మూసుకో, రిలాక్స్ అవ్వు. సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది కృష్ణప్రియ. కళ్ళెల్లో అతని రూపమే కదులుతుండగా తన ప్రయత్నం సఫలీకృతం అయ్యేటట్లు చేయమని భగవంతుణ్ణి కోరుకుంది. బస్ గమ్యస్థానం చేరుకుంది. ఇద్దరూ బస్ దిగి బయటికి వచ్చారు. క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వచ్చేశారు.
ఏ కూర చేయను ఫ్రెష్ అయి వచ్చాక అడిగింది మధు. కృష్ణ ఒక్క క్షణం ఆలోచించి, ఎలాగో కాసేపు ఆగి బావ కోసం వంట చేయాల్సిందే కదా, ఏ ఉప్మానో చేసుకొని తినేసి వంటకి ఏమేం కావాలో చూస్తే బెటర్ కదా అంది. సరే పద. ఇద్దరూ కిచెన్లోకి వచ్చి చూశారు. గదులన్నీ ఇంత నీట్గా ఉన్నాయేమిటి అడిగింది కృష్ణ. పని మనిషి వద్ద కీస్ ఉంటాయి, నిన్ననే ఫోన్ చేసి ఇల్లు దులిపి తుడిచి పెట్టమని చెప్పాను అంది ఉప్మాకి కావలసినవి తీసి పెడుతూ. మంచి పని చేశావు అని ఉప్మాకి పోపు వేసింది కృష్ణ. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ తినేసి టీ తాగి వచ్చి బెడ్ పై వాలిపోయారు. ఓ గంట రెస్ట్ తీసుకోదల్చి కళ్ళు మూసుకున్న కృష్ణ మనసులో ఒకే ప్రశ్న, తన ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతం అవుతుందా అని. కాసేపటికి మధు లేవడం, ఆ పని ఈ పని చేయడం తెలుస్తూనే ఉంది. ఎన్నో రోజుల తర్వాత కలుసుకోబోతున్న అక్క బావల మధ్య నిజంగానే పుడకలా వచ్చింది తను. ఇంట్లో పని పూర్తి కాగానే ఏటైనా చెక్కేస్తే ఎప్పటినుండో ఇక్కడే ఉండే బీటెక్ ఫ్రెండ్స్ తనని వాళ్ళ ఇంటికి రమ్మని పిలుస్తున్నారు. ఎవరో ఒకరి దగ్గరికి వెళ్లి ఓ 4 రోజుల తర్వాత వస్తే బెటర్ అనుకుంటూ గబా గబా ఎస్ఎంఎస్లు కొట్టింది. కాసేపటి తర్వాత లేచి మధుకి ఇల్లు సర్దడంలోనూ వంటలోనూ సాయం చేసింది. మధు స్నానానికి వెళ్ళగానే చిన్న బ్యాగ్ తీసుకొని 2 డ్రెస్లు, ముఖ్యమైన వస్తువులు పెట్టుకుంది. స్నానం చేసి వచ్చిన మధు రెడీ అవుతుండగా కృష్ణ ఫోన్ మోగింది. పట్టించుకోనట్లు ఉన్న కృష్ణని వింతగా చూసి, నీ ఫోన్ మోగుతుంది చూడు అంది మధు. పెద్ద ఇంట్రెస్ట్ లేనట్టు ఫోన్ అందుకొని హలో అంది. కాసేపటికి ఇప్పుడా అంటూ సరే సరే అని ఫోన్ పెట్టేసింది. నా ఫ్రెండ్ ప్రీతి అక్క ఇంట్లో ఒక్కతే ఉందట, 2 రోజులు ఉందుగాని రమ్మంటుంది. నేను వచ్చానని మెసేజ్ పెట్టడం ఆలస్యం, అందరూ రమ్మని పిలుస్తున్నారు అంది అయిష్టంగా మొహం పెట్టి. తర్వాత వస్తానని చెప్పే ఏ చీర కట్టుకోవాలో అర్థం కాక తికమక పడుతోంది మధు. నేను అలాగే అనుకున్నాను కానీ ఇప్పుడు వెళ్ళాలి అనిపిస్తుంది. వాళ్లతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది, కొంచెం రోడ్లు కూడా సర్వ్ చేయొచ్చు కదా. నిజంగా వెళ్తావా ఏంటే చీరలన్నీ బెడ్ మీద తీసి పడేస్తూ అంది మధు. అవును అబ్బా అక్క అలా పడేకే అంటూ గబా గబా ఓ 4 చీరలు సెలెక్ట్ చేసి పక్కన పెట్టి, ఇవి కట్టుకుంటే బహు రొమాంటిక్ గా కనిపిస్తావు గాని ఇందులో ఏదో ఒకటి తీసుకో అంటూ మిగతావన్నీ బీరువలో సర్దేసింది. అబ్బా భలే తీసావే, నా కళ్ళు ఎందుకు పడలేదబ్బా వీటిపైన. ఆ కళ్ళల్లో ప్రస్తుతం మా బావ నిండిపోయి ఏ పని చేయనీయడం లేదులే. పోవే. అదే పోతున్నా. ఎక్కడికి మధు కంగారు పడింది. చెప్పాగా ప్రీతి రమ్మందని, నువ్వెలాగూ బావతో బిజీగా ఉంటావు. నేను నా ఫ్రెండ్స్తో కలిసి నా ప్రియ దేవత అన్వేషణ చేసుకుంటాను. నిజంగా అంటున్నావా? ఈసారి తెల్లబోయింది మధు. అంతలో ఫోన్ మోగింది. ఇదిగో ప్రీతి ఫోన్ చేస్తుంది, బయలుదేరావా లేదా అని. వస్తానక్క ఆల్ ద బెస్ట్ అంటూ లేచి బ్యాగ్ భుజానికి వేసుకుంది. తిన్నగా గుమ్మం వైపు వెళ్లిపోతున్న కృష్ణను చూసి, కృష్ణ ఆగవే ఆర్ద్రతగా పిలిచింది మధు. కృష్ణ ఆగి వెనుదిరిగి చూడకుండా, వెనక్కి పిలవకూడదని అమ్మ 1,00,000 సార్లు చెప్పింది, గుర్తు పెట్టుకోవు అని చకచకా వెళ్లిపోయింది. మధు అలాగే చూస్తూ ఉండిపోయింది ఆశ్చర్యంగా. నెమ్మదిగా పక్కగా నడుస్తున్న కృష్ణ కళ్ళెల్లో ఆనాటి సన్నివేశమే మెదులుతోంది. అలా నడుస్తూ వచ్చి పాప ఇంటి ముందుకొచ్చి ఆగిపోయింది. తలుపులు వేసి ఉన్నాయి. పాప ఎలా ఉందో అనుకుంటూ ముందుకు కదిలింది. ఒక్క క్షణం కృష్ణ అలాగే అక్కడే నిలబడి ఉంటే ఆమె తొలివలుపు కాడు ఆమెకి అప్పుడే కనిపించి ఉండేవాడేమో. ఆమె అన్వేషణ ప్రారంభమవుతూనే ముగిసేది బహుశా. రోడ్డు మీదకొచ్చిన కృష్ణ అప్పటికే బుక్ చేసుకున్న క్యాబ్ రాగానే ఎక్కి కూర్చుంది. ప్రీతి వాళ్ళ ఇంటి ముందు క్యాబ్లో నుంచి దిగుతుండగానే ప్రీతి పరిగెత్తుకొచ్చి గట్టిగా కౌగిలించుకుంది. అబ్బా ఆగవే, నేనేం నీ మనోని కాదు, అంతకంటే ఎక్కువే, పద పద అంటూ లోనికి లాక్కుపోయింది. ముందు ఆకలిగా ఉంది, ఏమైనా ఉన్నాయా తినడానికి? హడావిడిలో ఏమీ తినని కృష్ణ అడిగింది. ఓ నీకిష్టమైనవన్నీ ఉన్నాయి, రారా. బ్యాగ్ పక్కన పెట్టి చేతులు కడుక్కొని వచ్చి డైనింగ్ టేబుల్ వద్దకు వచ్చింది కృష్ణ. గబగబా తిని కాఫీ తాగే వరకు మాట్లాడలేదు. ఏంటా బకాసురి, కొంచెం మెల్లిగా పొరపోతది అని వారిస్తూనే ఉంది ప్రీతి. తర్వాత ఇద్దరు హాల్లోకి వచ్చి కూర్చున్నారు ఇద్దరు. అక్క బావ ఎలా ఉన్నారు? అక్క బావుంది, బావ ఇవాళే క్యాంపు నుండి వస్తున్నారు. వచ్చేసి మంచి పనే చేశావులే, చాలా రోజులకు కలుసుకుంటున్నారు కదా వాళ్ళు. మరేం, కాసేపు ఆ కబురు ఈ కబురు అయ్యాక నీ మను గురించి చెప్పు అడిగింది కృష్ణ. ఏముంది, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు,
పెళ్లి మాట ఎత్తితే అంత దూరం పోతాడు. మా అమ్మకేమో వాడే అల్లుడు కావాలని పిచ్చి కోరిక. నీకు ఇష్టమే కదా మీ బావంటే. ఇష్టమంటే ఏమోనే, మా పెద్దలు చెప్పి చెప్పి నా బుర్ర తిన్నారు. కానీ వాడి అందం, ఆ టీవీ, వాడికి ఎంత ఫోర్స్ అనుకున్నావు? మా ప్రీతికేం తక్కువ, నువ్వు ఫోర్స్ కొట్టు. అది రాకనే ఈ 2 రకాల ఆలోచనలు. నాకు వాడంటే ఇష్టమా, వాడికి నేనంటే ఇష్టమా కాదా? కానీ వాడి వెంట పడి ఈ విషయాలు తేల్చుకోవడం నాకు ఇష్టం లేదు. కృష్ణ ఆలోచనలో పడింది. అసలు తనే నమ్మకంతో అతన్ని వెతకడానికి వచ్చింది. ఏమిటి తన భరోసా? అతని మనసులో వేరే అమ్మాయి ఉంటే? కృష్ణ, ఏమిటా ఆలోచన? నా పరిస్థితి కూడా చీకట్లో బాణం వేయడానికి వచ్చినట్లుంది. ఈ ప్రయత్నాలు మానుకొని వెళ్ళిపోతే కరెక్టేమో కదా? నో నో, అలా అస్సలు అనుకోకు. అసలు నీ సంగతి వేరు. మీ ఇద్దరిది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కదా. అది నాకు, అతనికి అవునో కాదు. నీకు అతని కళ్ళల్లో భావం కొంతైనా అర్థం కానిదే ఇంత దూరం ధైర్యం చేయగలవా? ఏదో నమ్మకంతోనే కదా ప్రయత్నిస్తున్నావు. సక్సెస్ కాకపోతే మూవ్ ఆన్ అవుతావు కదూ? ఆర్దుడుగా అడుగుతున్న ప్రీతిని చూస్తే అచ్చం అలాగే అడిగిన అక్క గుర్తొచ్చి, లేకపోతే విషాద గీతాలు పాడుతానా ఏంటి? తేలికగా అనే ప్రయత్నం చేసింది. గుడ్. ఆంటీ అంకుల్ ఎక్కడికెళ్లారు? అసలు పెళ్లికి వెళ్లారు. నేనైతే కరెక్ట్ టైంలో వచ్చాను కదూ? అవును, కానీ నువ్వు రాకపోయినా నేను పిలుద్దును. ఒకరి బుర్ర ఒకరు తినాలి కదా. నవ్వుకున్నారు ఇద్దరు. మరుసటి రోజు ఉదయం 6 గంటలకి మెలకు వచ్చినా కూడా కృష్ణ బెడ్ పైనే ఉండి అటూ ఇటూ తొర్లుతోంది. బ్రేక్ఫాస్ట్ అయినాక తమ స్ట్రీట్కే వెళ్ళాలి. అతని ఇల్లు అక్కడికి దగ్గరే అన్నాడు కాబట్టి కనిపించినా కనిపించవచ్చు. ఇది నిజంగా చీకట్లో బాణం వేయడమే. కృష్ణ నిట్టూర్పు విడిచి అటు తిరిగింది. అంతలో ఫోన్ మోగిన శబ్దం వినబడింది. పక్క బెడ్ పైన ఉన్న ప్రీతి ఫోన్ లిఫ్ట్ చేసి తనకు నిద్రాభంగం కలగకూడదని కాబోలు మెల్లిగా మాట్లాడుతుంది. నో వే డాడీ, నేను ఈ రోజు ఇంట్లో ఉండే ప్రసక్తే లేదు. కృష్ణ వచ్చింది కదా, మాకు అర్జెంట్ పనుంది. మీరెంత బ్రతిమిలాడినా వేస్ట్ డాడీ. మను వస్తే తన సేవలకి రామయ్య ఉన్నాడు, లక్ష్మి ఉంది. నేనున్నా లేకపోయినా బావకి ఒకటే. అటు ఆయన మందలిచ్చినట్టున్నారు. సారీ డాడీ, ఓకే డాడీ, డీలాగా అంటూ ఫోన్ పెట్టేసింది. కృష్ణ లేచి కూర్చుంది. లేచావా? మనం లంచ్ తర్వాత వెళ్దాం. మను వస్తున్నాడంట. ఏదో పని ఉండి తను వచ్చి వెళ్ళాక మనం వెళ్దాం, సరేనా? సరే, తల ఊపింది కృష్ణ. బ్రేక్ఫాస్ట్ చేస్తుండగా మళ్ళీ ఫోన్ వచ్చింది. ఈసారి తల్లి దగ్గర నుంచి. మను కొంచెం ఆలస్యంగా వస్తున్నాడట. ఈతగాడు వస్తున్నాడని నేను నా పనులన్నీ మానుకోవాలి కాబోలు. కసిగా టోస్ట్ కరకరా నమిలింది ప్రీతి. ఏంటే నీ కోపం? కొంచెం తగ్గు. పోనీ ఒక పని చేద్దాం. నువ్వు ఇంట్లో ఉండి అతనికి అతిథి సత్కారాలు చెయ్యి. ఈ రోజుకి నేను వెళ్ళి వస్తానులే. ఎవరినైనా ఇష్టపడగానే సరిపోదు, ఆ ఇష్టం ప్రదర్శించాలి కూడా. అప్పుడేగా ఎదుటివారికి కూడా మనమంటే ఇష్టం కలిగేది. ఆ ఇష్టంగానే అని నవ్వి, నీలాగనా? కానీ ఒక్కదానివే వెళ్తావా? అడిగింది ప్రీతి. నాకేమిటి భయం? అక్కడే మా అక్క ఇల్లు ఉంది కదా, ఇంకా ఎందుకు భయం? అంతేనా? అసలు మమ్మీ ఫోన్ చేయకపోతే నేను ఖచ్చితంగా వచ్చేదాన్ని. నా ఆటలు డాడీ దగ్గర సాగినట్టు మమ్మీ దగ్గర సాగవు. ఎవరితో ఒకరి భయం ఉండాలి మరి. ఎక్కువగా ఆలోచించకు. హ్యాపీగా మీ బాబుతో కబుర్లు చెప్తూ ఎంజాయ్ చేయి. నేను లంచ్ వరకు వచ్చేస్తాను అంటూ మనసులో, అయినా నేను వెళ్ళినా చేసేదేముంది, నాకే అర్థం కావడం లేదు అనుకుంది. ఎంజాయ్ లేదు, ఏమీ లేదు, తప్పని పరిస్థితి. సరే మరి వెళ్ళిరా, ఎక్కువసేపు ఉండకు. అరగంట తరువాత కృష్ణ తమ వీధికి వచ్చింది. గమ్యం తెలియని కాల్లో తిన్నగా పాప ఇంటి ముందుకు వచ్చి నిలిచాయి. నిన్నటిలానే తలుపులు మూసి ఉన్నాయి. పాప వాళ్ళమ్మ బాగానే జాగ్రత్తగా ఉన్నట్టుంది. చిన్న చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో వాళ్ళు ఆ మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఆ రోజు సంఘటన కళ్ళ ముందు మెదులుతూ ఉండగా రోడ్డు వైపు చూస్తూ పరధ్యానంగా నిలబడ్డ కృష్ణ ఎవరిదో సున్నితమైన చెయ్యి కృష్ణ చేతిని గట్టిగా పట్టుకుంది. ఉలిక్కి పడిన కృష్ణ చప్పున వెనుదిరిగింది. ఎదురుగా ఆనాటి పాప. ఆంటీ అంటూ చేతులు చాచింది పాప. అరే పాప, నీకు నేను గుర్తున్నానా? ఎత్తుకొని హృదయానికి హత్తుకుంది. ఒక్క క్షణం మర్చిపోలేదండి. బయటికి వస్తే చాలు మీరు కనిపిస్తారేమోనని చూస్తూనే ఉంటుంది. వెనకే ఉన్న పాప తల్లి అంది. హలో, బాగున్నారా? బాగున్నామండి, మీ దయ వల్లనే కదా. అలా అనకండి, ఆ భగవంతుని దయ అంతే. నిజమే, రండి లోపలికి. ఈసారి రాకపోతే ఊరుకునేదే లేదు అంది ఆమె.
కృష్ణ ఆలోచిస్తుండడంతో రెండాంటీ అంటూ చేయి పట్టి లాగింది పాప. సరే అని వాళ్ళ వెనుకే గేట్ నుంచి లోపలికి వచ్చింది. గేట్ లోపల ఖాళీ స్థలం ఉంది. అక్కడ రకరకాల మొక్కలున్నాయి. ద్వారం దాటగానే విజిటర్స్ రూమ్, అది దాటగానే పెద్ద హాల్లోకి అడుగుపెట్టిన కృష్ణ ఇంటిని పరిశీలించింది. పెద్ద హాల్ చుట్టూ గదులు ఉన్నాయి. కొంచెం తొలగిన కర్టన్ అవతల డైనింగ్ హాల్ ఉన్నట్లు కనిపించింది. ఇల్లు రిచ్గా నీట్గా కనిపించింది. కూర్చోండి అంటూ ఆమె లోనికి వెళ్లి వాటర్ తెచ్చి ఇచ్చింది. థ్యాంక్స్. ఆ తర్వాత మీరెప్పుడూ కనిపించనే లేదేం? మీ ఇల్లు ఇక్కడికి దగ్గరే అన్నారు కదా. ఇది అసలు మా ఊరు కాదు, మా అక్క వాళ్ళది. అప్పుడు పెళ్లికి అక్కతో తోడుగా వచ్చాను. ఏదో పనిపై బయటికి రావడం వల్ల మీరు కలిశారు. ఆ తర్వాత 4 రోజులకు వెళ్ళిపోయాను. ఇప్పుడు కూడా అక్క దగ్గరికే వచ్చాను. అలాగా, ఇప్పుడే వస్తాను. పాప వాళ్ళమ్మ సరిత లోనికి వెళ్ళింది. ఏం పేరమ్మా నీది? తనను అంటుకొని కూర్చున్న పాపని ఆత్మీయంగా అడిగింది. ధృతి ఆంటీ. ఎంత చక్కటి పేరు. నీ పేరేంటి ఆంటీ? నా పేరు కృష్ణప్రియరా. అంతలో సరిత కాఫీ తెచ్చి కృష్ణకిచ్చింది. మమ్మీ, అంకుల్ పేరు కూడా ఇదే కదా? ఏ అంకుల్? ఆశ్చర్యంగా అడిగింది కృష్ణ. అదే కృష్ణప్రియ గారు. మీరు ఎవరి బైక్ కింద పడకుండా పాపని కాపాడారో అతని పేరు కూడా కృష్ణనే అంది సరిత. కృష్ణ ఒక్క క్షణం మాట్లాడలేక నమ్మలేనట్లు చూసింది. హే భగవాన్, నీవెంత కరుణామయుడివి. ఇలా ప్రయత్నం మొదలు పెట్టానో లేదో అలా అతని గురించి తెలిసేలా చేశావు. కృష్ణ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆంటీ, ఏమైంది? పాప చప్పున కృష్ణ చే పట్టుకుంది. కృష్ణ కన్నీళ్లు తూడ్చుకొని ఏం లేదులేరా, కంట్లో ఏదో పడింది. అయితే అతను మళ్ళీ కలిశారా మిమ్మల్ని? సరిత కేసి చూసి అడిగింది. కృష్ణనే చూస్తున్న సరిత, అవునండి, వాళ్ళ ఇల్లు ఇక్కడికి దగ్గరలోనే ఉందట. ఎక్కువ ఈ దారి నుంచే వస్తూ పోతూ ఉంటారట. ఒకసారి అలాగే వెళ్తూ పాపను నన్ను గేట్ దగ్గర చూసి ఆగారు. కాసేపు మాట్లాడి వెళ్ళిపోయారు. తరువాత తరచుగా కనిపిస్తూనే ఉన్నారు. పాప చూస్తే ఇంట్లోకి రాకపోతే ఊరుకోదు. అప్పటి నుంచి అప్పుడప్పుడు వచ్చి కాసేపు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. నిన్న కూడా ఈ టైంలోనే వచ్చి వెళ్లారు. అవునా? కృష్ణ హృదయం దడదడలాడింది. తను నిన్న అదే సమయానికి ఇక్కడికొచ్చి కాసేపు నిలబడి వెళ్లడం గుర్తొచ్చింది. అయితే లోపల అతను, బయటే తను. అంత చేరువుగా వచ్చారా తామిద్దరూ? కృష్ణ హృదయం భావోద్వేగంతో ఎగిసిపడింది. కృష్ణప్రియ, మీరు ఓకేనా? మళ్ళీ ఆలోచనలో పడ్డ కృష్ణను కుదిపి ఉలిక్కిపడ్డ కృష్ణ చప్పున తేరుకొని నవ్వుతూ, కృష్ణ అని పిలవండి, నన్ను అందరూ అలాగే పిలుస్తారు అంది. అటు కృష్ణ ఇటు కృష్ణ కన్ఫ్యూజన్. పోనీ మిమ్మల్ని ప్రియా అని పిలుస్తాను, పర్వాలేదా? మీ ఇష్టం, మీరెలా పిలిచినా పలుకుతాను. మనసంతా ఎలాగో ఉన్న కృష్ణ అన్యమనస్కంగా అంది. సరిత ఒక్క క్షణం ఆమెని తదేకంగా చూసింది. అతని గురించి వింటూనే కృష్ణ ఎలాగో అవడం ఆమె దృష్టిని దాటిపోలేదు. అయితే అతని ఇల్లు ఇక్కడికి దగ్గరేనటనా అడిగింది కృష్ణ మొహమాట పడుతూనే. సరిత సూటిగా చూడడంతో కృష్ణ తరబడి, ఊరికే అడుగుతున్నాను అంది కలవరంగా. సరిత నవ్వేసి దగ్గరే అని చెప్పాడు. మీరు వెళ్ళారా ఎప్పుడైనా? వద్దనుకుంటూనే అడిగింది కృష్ణ. రమ్మని కృష్ణ అంటూనే ఉన్నాడు కానీ అవకాశం అవసరం రాలేదు అని నవ్వుతూ కృష్ణ మొహంలోకి చూసి, మనిద్దరం కలిసి వెళ్ళొచ్చు, వెళ్దామా ఒకసారి అడిగింది సరిత. కృష్ణ ఉలిక్కిపడి, అబ్బే ఎందుకు, నేను ఊరికే అడిగాను, అసలు నాకు అతనికి పరిచయమే లేదు కదా సరిగ్గా అని కంగారుగా లేచి, ఇక నేను వెళ్తాను అంది. లేవబోతుంటే, ఏమిటా కంగారు, కూర్చో కాసేపు అని చేయి పట్టి లాగి, సారీ నువ్వు అనేశాను అంది సరిత. పర్వాలేదులేండి, అయితే నువ్వు కూడా నన్ను నువ్వు అను. ఇంతకీ మీ ఇల్లు మా ఇంటికి ఎంత దూరంలో ఉంటుంది? మీ ఇంటి నుంచి లోపలికి స్ట్రెయిట్గా వెళ్ళి మొదటి ఎడమ సందులోకి తిరగగానే 3వ ఇల్లు మా అక్క వాళ్ళది అంది పరధ్యానంగా. చాలా దగ్గరే అయితే అప్పుడప్పుడు వస్తూ ఉండు మరి. వస్తాను అంది కృష్ణ. తన కలల రాకుమారుడిని కలవడానికైనా రావాలి కదా అని మనసులో అనుకుంటూ. ఏదో లోకంలో తేలిపోతోంది కృష్ణ. సరితకి ఏదో అర్థమైనట్లుగానే ఉంది. కృష్ణ కన్నులో చంచలంగా అటు ఇటు కదులుతూ ఏదో మాట్లాడాలి అనుకోవడం, మాట్లాడకుండా ఉండడం, ఆ కంగారు తడబాటు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. చిరునవ్వుతో విచ్చుకున్నాయి సరిత పెదవులు. కృష్ణ అది గమనించి ఏదోలా అనిపిస్తుండగా, ఇక నేను వెళ్తాను అంది లేస్తూ. సరే మళ్ళీ వస్తావుగా అంది సరిత.
కృష్ణ ఎప్పుడొస్తాడో అనబోయి బలవంతంగా మాటలు నోటి లోపలే నొక్కిపెట్టి కొన్ని రోజుల తర్వాత రమ్మంటే రోజు వస్తాను కానీ ప్రస్తుతం ఫ్రెండ్ దగ్గర ఉంటున్నాను, అక్క దగ్గరికి వచ్చాక వస్తాను అంది. అవునా, ఎందుకలా? ఇప్పుడు చెప్పలేను, తర్వాత ఎప్పుడైనా చెప్తానులే. వస్తా ధృతి, బాయ్. అప్పటిదాకా వారి మాటలకి అడ్డు రాకుండా నిశ్శబ్దంగా ఉన్న పాప బుగ్గగిల్లుతూ అంది కృష్ణ. ఆంటీ, రేపు మళ్ళీ వస్తావుగా? రేపు కాదు కాని త్వరలోనే వస్తాను. రావాలని మనసులో ఉన్నా సరిత తన మనసు పసిగట్టినట్టు అనుమానం కలిగి ఇంతలో రావద్దు అనుకుంటుంది కృష్ణ. ఆదివారం పాప బర్త్డే ఉంది, అప్పుడు తప్పకుండా రా ప్రియా. అవునా, అయితే అడ్వాన్స్ గా హ్యాపీ బర్త్డే ధృతి. నాకు అడ్వాన్స్ గా విషెస్ వద్దు, నువ్వే వచ్చి చెప్పు అంది ధృతి కృష్ణ చేతులు పట్టుకొని వేలాడుతూ. నువ్వు తప్పక రా ప్రియా, మళ్ళీ ఒకసారి కలుసుకోవచ్చుగా మనం. మా వారితో కూడా పరిచయం అవుతుంది. తను ఎన్నిసార్లు మీ ఇద్దరిని జ్ఞాపకం చేసుకుంటారో తెలుసా? లేకపోతే ఆ రోజు ఎన్ని దెబ్బలు తగులునో ఏమవునో అని మేం భయపడుతూనే ఉంటాము. కృష్ణ కూడా వస్తాడేమో. కృష్ణప్రియ మనసులో ఆశ తలెత్తింది. ఆలోచిస్తున్న కృష్ణను చూసి, ఆంటీ తప్పక వస్తావు కదూ అంది ధృతి. ఓకే, ట్రై చేస్తాను, తప్పక రావాలి అంతే. ఓకే ఓకే డార్లింగ్, తప్పక వస్తాను, సరేనా? తేలిపోతున్న మనసుతో ఇంటి లోపలికి వచ్చిన కృష్ణ సోఫాలో వాలి కళ్ళు మూసుకొని ఉన్న ప్రీతిని చూసి ఆశ్చర్యపోయింది. ప్రీతి అని అనుమానంగా చూస్తూ పిలిచింది. ప్రీతి పలకలేదు. అంతలో వంటగది నుండి వస్తున్న లక్ష్మిని చూసి, వీళ్ళ బావ వచ్చాడా లక్ష్మి అని అడిగింది. వచ్చారమ్మా. ఎంతసేపు ఉన్నారు? గంట కూడా లేరమ్మా. ప్రీతి భోజనం చేసిందా? చేయలేరమ్మా. సరే, అన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. లక్ష్మి తల ఊపి వెళ్ళిపోయింది. కృష్ణ పైన రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది. అప్పటికి ప్రీతి లేవలేదు. ప్రీతి ప్రీతి ఎన్నిసార్లు పిలిచినా ప్రీతి కళ్ళు తెరవలేదు. వసై, లేస్తావా? నీళ్లు తెచ్చి మొహాన కొట్టమంటావా? వద్దు వద్దు, అంత కష్టపడకు. లేచి కూర్చుంది ప్రీతి. అతిథిని ఇంట్లో పెట్టుకొని ఇలాగైనా ప్రవర్తించడం? ఇంతకీ ఏమైంది అలా ఉన్నావు? ఏమీ లేదు. సరే, లంచ్ చేద్దాంరా. నాకు ఆకలిగా లేదు పో. ఆకలితో ఉన్న గెస్టుతో హోస్ట్ మాట్లాడే మాటలేనా ఇవి? కావు కాని నువ్వు నా గెస్ట్ కాదు. అసలు మీ బావతో సరదాగా భోజనం చేయకుండా ఇప్పటిదాకా ఏం చేశాం? హా, మా బావ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అదేంటి? అదంతేలే, పద భోజనం చేద్దాం. చచ్చేంత ఆకలిగా ఉంది. ఇప్పుడేగా ఆకలి లేదన్నావు. నీకోసం తింటాను పదా. బాగుంది, సరే పద. ఇద్దరు నవ్వుకుంటూ భోజనాలు ముగించి తలుపులన్నీ వేసేసి వచ్చి బెడ్ పై వాలిపోయారు. ఏమైంది ప్రీతి? అసలు నువ్వు వెళ్ళిన సంగతి ఏమైంది చెప్పు ముందు. కృష్ణ వెలిగిపోతున్న మొహంతో జరిగిందంతా చెప్పింది. ప్రీతి చాలా సంతోషపడుతూ, నయమే, గుడ్ ప్రోగ్రెస్ కదా, పాప బర్త్డేకి నేను కూడా వస్తాను అంది ఉత్సాహంగా. అంతా బాగానే ఉంది కానీ అతను కలవకపోతేనే బాగుండు కదా. అదేమిటి అలా అంటావు? ఒకవేళ అతని మనసులో వేరే ఎవరైనా ఉంటే ఇంత దగ్గరగా వచ్చి అన్ని అనుమానాలెందుకు? ఒకవేళ ఉంటే గింటే హాయితో పాటు బాయ్ కూడా చెప్పేసి వస్తాం. ముందు అనుకున్నదే కదా, దేనికైనా సిద్ధంగా ఉండాలని. 50-50 ఛాన్సెస్, అంతే కదా. అవుననుకో, కానీ ఏమిటో భయంగా ఉంది. సరేలే, నీ సంగతి చెప్పు. మీ బావతో సరదాగా కాలక్షేపం అయిందా? నా తలకాయ కాలక్షేపం. నేను వెయిట్ చేయగా ఎప్పుడో వచ్చాడు. వచ్చి రాగానే హాయ్ అంటూ తనకో రూమ్ ఉంది ఇక్కడ, అందులో దూరి గంట దాకా బయటికి రాలేదు. తర్వాత వచ్చి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. అంతేనా? అంతే మరి. అసలు మను మొదటి నుంచి అంతే. అందరితో మాట్లాడినట్టు నాతో మాట్లాడతాడు. అప్పట్లో కబుర్లు చెప్పేవాడు. ఈ మధ్య అది లేదు. అసలు ఇవాళ నాకు పెద్ద అనుమానం వచ్చింది. ఎప్పుడు వాడే నీ భర్త అని నాకు చెప్పే పెద్దలు ఒక్కసారైనా ఇదిగో ఇదే నీ కాబోయే భార్య అని వాడికి చెప్పి ఉంటారా అని. వాళ్ళ మాటలు పట్టుకొని నన్ను ఎంతగానో ఇష్టపడే వాళ్లను నా కొనగుంటితోనే చూడలేదు నేను. నిజమే కదా, పాపం ఆ తరుణ్ నిన్నెంత ఇష్టపడ్డాడో నీకు తెలుసా ప్రీతి? ఆశ్చర్యంగా అంటూ, నాకు కూడా అనిపించేది కానీ మను నావాడు అన్న ప్రేమలో విలువైన తరుణ్ ప్రేమ పోగొట్టుకున్నాను అనిపిస్తోంది. పోనీలే, కనీసం భ్రమ దూరమైంది. అయితే నీకు మను దూరమైన బాధగా ఉండదా ఇప్పుడు? ఇంకెక్కడి బాధ? మను తీరు చూస్తుంటే అసలు మా పెళ్లి పెద్దల మాటల్లోనే కాని నిజంగా జరిగేది కాదనిపిస్తుంది. అందరూ ఎన్ని అనుకుంటే ఏం లాభం? ఎదుటి వారిలో కూడా ఆలోచన ఉండాలి కదా.
కానీ నువ్వు మర్చిపోగలవా అదంతా? నిజమే, కానీ అతనికి ఇష్టం లేదని స్పష్టంగా తెలుస్తున్నప్పుడు అతని వెంటపడి నన్ను ప్రేమించి ముర్రో అని వెంటపడాలా ఏమిటి? దానివల్ల దెబ్బ తినేది నా అభిమానమే తప్ప లాభం లేదు. మరి మీ పెద్దలు ఊరుకుంటారా? అప్పటి సంగతి అప్పుడు చూసుకుంటాను. ఇప్పటి నుంచే బుర్ర బద్దలు కొట్టుకోవడం ఎందుకు? తేల్చి పడేసింది ప్రీతి. సారీనే, ఇది మరీ బాగుంది. నువ్వెందుకు సారీ చెప్తావు? నిజంగా నా మనసు ఈ నిర్ణయం తీసుకున్నాక చాలా తేలికగా ఉంది. మా పెద్దలంతా చేరి నా మనసులో నింపిన భావాలు చెల్లా చెదిరై ఎంతో ప్రశాంతంగా ఉన్నాను. పెద్దలు కూడా చాలా విచిత్రమైన వాళ్ళు కదా. అందరూ కాదనుకో, వీళ్ళు చిన్నప్పటి నుంచే మన మనసుల మీద ఏవో ప్రయోగాలు చేస్తుంటారు. అసలు బాధపడేది మనమే, మళ్ళీ మన మీదే వాళ్ళకి కోపాలు తాపాలు. కానీ ప్రీతి, వాళ్ళు నిన్ను బలవంతంగా ఒప్పించే ప్రయత్నం చేస్తే ఏం చేస్తావు? ఇక వాళ్ళ మాటల్లోకి రావడం జరిగే పని కాదులే. అయినా అప్పటి సంగతి అప్పుడు చూద్దామన్నాగా. నువ్వు నాకు చాలా ధైర్యం ఇస్తున్నావు సుమా. నేను నా మనసులో దేనికైనా సిద్ధంగా ఉన్నానని అనుకుంటున్నాను, కానీ మనసు మూలల్లో ఏదో భయంగానే ఉంది అని కాసేపు ఆలోచించి, నిజమే, ఒకరి మనసులో మనం లేము అని తెలిసాక వాళ్ళ గురించి బాధపడడం, జీవితం దుఃఖమయం చేసుకోవడం ఖచ్చితంగా మన మూర్ఖత్వమే అవుతుంది. కృష్ణ సాలోచనగా అంది. చాలా మంచి మాట చెప్పావు కృష్ణ. కాకపోతే మనం మామూలుగా కావడానికి కొంత సమయం పడుతుందేమో అన్నట్టు తరుణ్కి ఫోన్ చేస్తానుండు. కృష్ణ అల్లరిగా అంది. అతన్ని అంత బాధ పెట్టాను. అతని పేరెత్తే అర్హత కూడా నాకు లేదు. అంతేనంటావా? అంతే. ఆదివారం పొద్దున్నే ఫోన్ మోగింది. అన్నోన్ నెంబర్. హలో కృష్ణ. గుడ్ మార్నింగ్ ఆంటీ. అరే ధృతి, లేచి కూర్చుంది కృష్ణ. నిన్న తన నెంబర్ ఇచ్చింది కానీ వాళ్ళ నెంబర్ తీసుకోలేదని గుర్తొచ్చింది. హ్యాపీ బర్త్డే ధృతి. థ్యాంక్ యూ ఆంటీ. వస్తున్నావుగా? తప్పకుండా వస్తానుమా. హలో ప్రియా, లంచ్ కూడా ఇక్కడే, మర్చిపోకు. సరిత గొంతు వినిపించింది. లంచ్ కంటే కష్టం సరిత. అక్క రోజుకు 10 సార్లు ఫోన్ చేస్తుంది ఇంటికి వచ్చేమని. ఇవాళ వెళ్తున్నాను. మీ ఇంటికి రాగలను కానీ ఎక్కువసేపు ఉండలేను. అదేం కుదరదు. వచ్చి తీరాల్సిందే. ఒక పని చెయ్యి, ఇక్కడికి వచ్చి తర్వాత అక్క దగ్గరికి వెళ్ళు. కానీ బావ వెంటనే రమ్మని కోప్పడుతున్నారు. ఆంటీ, నువ్వు రావాల్సిందే. మళ్ళీ పాపకంఠం వినిపించింది. ఐ విల్ ట్రై డియర్. సరేనా? ఫోన్ పెట్టేసింది. కృష్ణ, ఎవరు? ప్రీతి లేచి కూర్చుంది. పాప బర్త్డే కదా, లంచ్కి రమ్మని బలవంతం చేస్తోంది సరిత. నేను మీ ఇంటికి వచ్చిన రోజు నుండి వచ్చేయమని అక్క ఫోన్ చేసి చంపుతోంది కదా. నిన్న బావ కూడా ఫోన్ చేసి ఇవాళ ఉదయం ఖచ్చితంగా రావాల్సిందే అని కోపం చేశారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. పాప దగ్గరికే వెళ్ళాం కృష్ణ. అక్కకి విషయం తెలుసు కదా. ఇవాళ నీ కృష్ణ కలిసే అవకాశం కూడా ఉంది. అదే విషయం నేను ఆలోచిస్తున్నాం. నా గుండె ఎలా కొట్టుకుంటుందో తెలుసా? భయం లేదు బాలిక, నేను వస్తున్నానుగా నీకు తోడుగా. అంతలో ప్రీతి ఫోన్ మోగింది. ఫోన్ లిఫ్ట్ చేసి వెంటనే, డాడీ, ఈ రోజు మొత్తం నాకే పని చెప్పకండి. నేను ఆ పని చేయను, ఎందుకంటే నాకు వేరే అర్జెంట్ పనుంది అనేసింది. కానీ తప్పదు, నాకు తెలుసు. ఏదో ఒక పని చెప్పకపోతే మీకు తోచదు అంది ఉక్రోషంతో. నా కోసం కాదురా, మీ అత్త కోసం. ఏమైంది డాడీ అత్తకి? ప్రీతి ఆర్తుదగా అంది. కొంచెం జ్వరంగా ఉందటమా. మను ఊర్లో లేడట, ఈ రోజు వస్తాడట. కానీ అత్తయ్య నిన్ను తప్పక పంపించమని ఫోన్ చేసి అడిగింది. జ్వరమా? సరే వెళ్తాను డాడీ, నాకు మధ్యాహ్నం పనుంది. బావా ఆ లోపు వస్తాడా? వస్తాను అని అయితే అన్నాడు. మరి నువ్వు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు. సరే డాడీ. ప్రీతి ఫోన్ పెట్టేసి కృష్ణకేసి తిరిగి, నీ కృష్ణని చూసే భాగ్యం నాకు లేనట్లుంది. నేను అత్తయ్య దగ్గరికి వెళ్ళాలి. జ్వరంగా ఉందట. ఎక్కువ లేదట, కానీ ఒక్కోసారి ఒంటరిగా ఉండలేక అత్తయ్య ఇలా నన్ను పిలవడం మామూలే. ఇద్దరం ఒకేసారి బయలుదేరదాం. కానీ నువ్వొకవైపు నేనొకవైపు. ఇద్దరూ లేచి తయారై బ్రేక్ఫాస్ట్ ముగించారు. సరిత వాళ్ళింటికి ఇంత త్వరగా వెళ్లాలా? 11 తర్వాత వెళ్తే బాగుంటుందేమో కదా కృష్ణ అంది. పోనీ అత్తయ్య వాళ్ళింటికి వస్తావా? అక్కడి నుండి వెళ్ళొచ్చు. ఇది బెటర్ కదా. పద. ఇద్దరు ప్రీతి వాళ్ళ అత్తయ్య ఇంటికి చేరుకున్నారు. సరిగ్గా ఇంటి లోపలికి వెళ్లే ముందు కృష్ణ ఫోన్ మోగింది. బావా ఫోన్ చేస్తున్నారు. కంగారు పడుతూ ఫోన్ లిఫ్ట్ చేసి, బావా అంది. నీకోసం నేను బ్రేక్ఫాస్ట్ చేయకుండా కూర్చున్నాను. ఇంకా ఎప్పుడు నీ రాక? అదే బావా, ఒక లంచ్ ప్రోగ్రాం ఉంది, అది అటెండ్ అయి వద్దామని నసుగుతున్నట్టు అంది.
నువ్వు ముందు ఇంటికొచ్చాయి, తరువాత లంచ్కి వెళ్ళు. నేనొచ్చి 4-5 రోజులైంది, ఇంతవరకు కంటికి కనబడలేదు నువ్వు. కసిరేసి ఫోన్ పెట్టేశాడు అతను. ప్రీతి బావకి కోపం వచ్చినట్టుంది. నేను ముందు ఇంటికి వెళ్ళాలి, తర్వాత అక్కడి నుంచి పాప వాళ్ళ ఇంటికి వెళ్తాను. నువ్వు లంచ్ టైంకి పాప వాళ్ళ ఇంటికి వచ్చేయి. నేను చెప్పిన అడ్రస్ గుర్తుందిగా? ఏంటో అనుకున్నవేమీ జరగడం లేదు. మనో వస్తేనే నేను ఇల్లు కదలడం. సరేలే, పాపకి నా విషెస్ చెప్పు, రావడానికి మ్యాక్సిమం ట్రై చేస్తానులే. ఓకే బాయ్ మరి అంటూ లోపలికి వెళ్ళిపోయింది ప్రీతి. కృష్ణ అక్కడ నుంచి అక్క వాళ్ళ ఇంటికి బయలుదేరింది. ఇంట్లోకి అడుగు పెట్టగానే స్వాగతం మా మరదలు మహాలక్ష్మికి అంటూ 2 చేతులు చాపి రెమ్మన్నట్టుగా ఆహ్వానిస్తూ ఎదురు వచ్చాడు నవనీత్. సారీ బావా, అసలు నేను హాయ్ చెప్పకుండా సారీ ఏంటండి మరదలు గారు? కృష్ణ అన్నీ వదిలేయి ఇంకా అంటూ ఆప్యాయంగా తీసుకెళ్లి కూర్చో ముందు. చెప్పు, ఎలా ఉన్నావు? ఎగ్జామ్స్ బాగా రాసావా? అమ్మా నాన్న బావున్నారా? ప్రేమగా అడిగాడు నవనీత్. ఫైన్ బాబా, అంతా అందరూ ఓకే అంది కృష్ణ. మీ అక్క నీ కోసం నవనీత్ ఏదో అనబోతుంటే మధుప్రియ బయటికి వచ్చింది. కలిసి ఎన్నో రోజులైనట్టు అనిపిస్తుండగా కృష్ణ అలాగే మధుని చూస్తూ ఉండిపోయింది. మొహంలో ఏదో తెలియని ఆనందం, సంతృప్తితో నిండిన వెలుగుతోంది మధు మొహం చూసి కృష్ణకి చాలా సంతోషం కలిగింది. ఏమిటే అలా చూస్తున్నావు? ఇప్పుడు గుర్తొచ్చానా? ఆ ప్రశ్నకి జవాబివ్వకుండా బాబోయ్, మా అక్కలో ఈ మెరుపు ఉత్సాహం తమరి గొప్పతనమే అనుకుంటాను అంది కొంటెగా. నవనీత్ నవ్వేశాడు. పోవే, రాగానే మొదలు పెట్టావు. మీ బావ తినకుండా కూర్చున్నారు, పద. కాఫీ చాలు, నాకు బ్రేక్ఫాస్ట్ చేసేశాను లేస్తూ అంది కృష్ణ. కబుర్ల మధ్య బ్రేక్ఫాస్ట్ ముగిసింది. ఆ తర్వాత కూడా కబుర్లతోనే కాలం గడిచిపోయింది. 12 కావస్తుండగా బావా మరి నేను వెళ్ళిరానా అని అడిగింది. ఓకే మై డియర్, డ్రాప్ చేస్తాను పదా. వద్దు బావా, ఇక్కడికి దగ్గరేలే, 5 నిమిషాల నడక. ఎండగా ఉంది కదరా. పర్వాలేదు బావా, బాయ్ అక్క అంటూ బయటికొచ్చేసింది. కృష్ణ నెమ్మదిగా సరిత వాళ్ళ ఇంటికి మెల్లిగా నడుస్తూ ఇంటికి చేరుకుంది. ఇంటి ముందు చక్కటి రంగోలి కనిపించింది. ఎంత బాగుంది అనుకుంటూ గేట్ తీసి లోనికి వెళ్ళింది. తలుపులు తీసే ఉన్నాయి. లోపల చాలా మంది కనిపిస్తున్నారు. కాలింగ్ బెల్ నొక్కింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తుందేమో. ధృతి పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను హత్తుకుపోయింది. హ్యాపీ బర్త్డే డియర్. థ్యాంక్ యూ ఆంటీ. రండి. లోనికొచ్చింది కృష్ణ. కూర్చోండి ఆంటీ. బర్త్డే బేబీకి చాలానే తెలిసే అంటూ కూర్చుంది. హాల్లో చాలా మంది కనబడుతున్నారు. కృష్ణ వైపు ఎవరా అని చూస్తున్నారు. ఇంతలో లోపల నుండి సరిత, వెనకే ఆమె భర్త కాబోలు వచ్చారు. హాయ్ ప్రియా అంటూ భర్త కేసి తిరిగి, సాగర్ నేను చెప్పాను చూడు, ఈ అమ్మాయే ప్రియా అంటూ ప్రియతో మై హస్బెండ్ సాగర్ అంటూ పరిచయం చేసింది. అప్పటికే లేచి నిలబడిన కృష్ణ నమస్కరించింది. కూర్చోమ్మా, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను సుమా అన్నాడు సాగర్. అయ్యో అంత మాట అనకండి, నా ప్లేస్లో ఆ టైంలో ఎవరున్నా పాపను కాపాడేవారు కదా అంది కృష్ణ. సాగర్ ఆప్యాయంగా చూసి నవ్వాడు. తర్వాత సరిత అక్కడున్న తన అత్తమామలు, తల్లిదండ్రులు, ఆడబిడ్డలు, చెల్లెళ్ళు అందర్నీ పేరు పేరున పరిచయం చేసింది. అందరూ కూర్చొని కబుర్లలో పడ్డారు. కృష్ణ రాలేదే అని కృష్ణప్రియ మనసు లోపల్లో కలవరపడుతుంది. సరిత ఆమె భావాలు గుర్తించి మనసులోనే నవ్వుకుంటూ ప్రియా కిచెన్లోకి వస్తావా అని పిలిచింది. పద అంటూ సరితని అనుసరించింది. వంట పూర్తయింది. టేబుల్ పై పెట్టాలంతే. ఇద్దరూ కలిసి టేబుల్ పై సెట్ చేశారు. కాసేపటి తర్వాత అందర్నీ లంచ్కి పిలిచారు. కబుర్ల మధ్య లంచ్ పూర్తయింది. కృష్ణ సరిత తప్ప అందరూ భోజనం చేశారు. వాళ్ళంతా హాల్లోకి వెళ్లిపోయాక కృష్ణ సరిత కూడా తినేశారు. సరిత కాసేపు పాపని పడుకోబెట్టి వస్తాను అంటూ వెళ్ళింది. కృష్ణ వచ్చి హాల్లో కూర్చుంది. ఇల్లంతా సందడిగా ఉంది. కృష్ణ ఇంకా రాడేం, వస్తాడా అసలు? అంతలో కాలింగ్ బెల్ మోగింది. కృష్ణ గుండె జల్లు మనగా తలుపు వైపు చూసింది. డోర్ మూసి ఉంది. తడబడుతున్న అడుగులతో వెళ్లి డోర్ తెరిచింది. ఎదురుగా కృష్ణ. అబ్బా, అదే రూపం, అవే నవ్వుతున్న కళ్ళు. ఇన్నాళ్ళు కళ్ళల్లో మెదిలే మనసులో నిండిపోయిన రూపం. అతనిది కూడా అదే పరిస్థితి. మై గాడ్, ఈ అమ్మాయి ఆ అమ్మాయే కదూ అనుకుంటున్నాడు మనసులో. కళ్ళు కలిసింది. ఒకే ఒక్క క్షణం అయినా ఆ క్షణం మర్చిపోలేనిదిగా ఉండిపోయింది. ఆ కళ్ళు, ఆ రూపం మనసులో నింపుకొని వెళ్లిపోయాడు ఆ రోజు. ఆమె ఇంతగా గుర్తుండిపోతుందని ఆ రోజు తెలిస్తే అలా వదిలి వెళ్లిపోయేవాడే కాదు.
ఆ తరువాత ఇక ఆమె కలవదని నిరాశపడ్డాడు. అసలు మళ్ళీ కలుస్తుందని కూడా అనుకోలేదు. గుమ్మానికి అవతల అతను, ఇవతల కృష్ణప్రియ ఇద్దరూ మాట్లాడకుండా నిలిచిపోయారు. ఇంతలో వెనుక నుంచి ఎవరమ్మా వచ్చింది అని సరిత తల్లి అడుగుతోంది. ఇంతలో సరిత హాల్లోకి వచ్చింది. వీళ్ల పరిస్థితి గమనించి నవ్వుకొని, అరే, అతన్ని అవతలే నిలబెట్టావే, లోపలికి రమ్మను అంది. ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. రండి అంటూ పక్కకు జరిగింది కృష్ణప్రియ. అతను నెమ్మదిగా లోనికొచ్చాడు. సరిత అతనిని తన వాళ్ళకి పరిచయం చేసింది. కాసేపటి తర్వాత సరిత కృష్ణకి లంచ్ ఏర్పాట్లు చూడు, ఇప్పటికే లేట్ అయింది కదా అన్నాడు సాగర్. సరిత అవును అంటూ లేచి, కృష్ణ పద లంచ్ చేద్దు గాని అంటూ కృష్ణప్రియ కేసి చూసి, నువ్వు కూడా రా అంది. కృష్ణప్రియ మనసులోనే ఉక్కిరి బిక్కిరి అవుతుంది. మనసు మౌన ప్రేమ రాగాలు ఆలపిస్తున్నట్లుగా ఉంది. నాకు అర్జెంట్ పనుంది, పాపను కాలిసి వెళ్ళిపోతాను, ఇప్పుడు లంచ్ అది ఏమీ వద్దు. బాగుంది, లంచ్కొచ్చి వద్దంటావేంటి? అదేం కుదరదు, పైగా పాప నిద్రపోతుంది, నీ లంచ్ అయ్యే వరకు లేస్తుందిలే, రా అంటూ డైనింగ్ హాల్కి దారి తీసింది సరిత. సరే పద. కృష్ణప్రియ కూడా మౌనంగా అనుసరించింది. అతను చేతులు కడుక్కొని వచ్చాడు. అప్పటికే తన చేతిలో సరిత ఉంచిన టవల్ మొహమాట పడుతూ ఇచ్చింది కృష్ణప్రియ. అతని చూపులు ఆమెపైనే నిలిచిపోయాయి. అసలు ఇది ఎలా సంభవం అయింది? ఈ అమ్మాయి ఇక్కడ ఇలా ప్రత్యక్షమైంది. అప్పుడే సరిత కిచెన్ నుండి ఎక్కడికొస్తూ, ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగింది. టవల్ని రెండు వైపులా పట్టుకొని అలాగే ఒకరినొకరు చూసుకుంటున్న కృష్ణప్రియ ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. కృష్ణప్రియ చప్పున టవల్ వదిలేసింది. అతను చేతులు తుడుచుకొని మళ్ళీ ఆమెకి టవల్ అందించాడు. ఆమె అలాగే నిలబడి ఉంది. అతను వెళ్లి టేబుల్ ముందు కుర్చీలో కూర్చున్నాడు. సరిత అతని ముందు ప్లేట్ పెడుతూ, ఇంతకీ మీరు ఒకరినొకరు గుర్తుపట్టారా లేదా అడిగింది. కృష్ణ మెల్లిగా, తను ఆ అమ్మాయే కదా అన్నాడు. ఇంకా అనుమానమా ఏంటి? నా పాపని కాపాడిన దేవతలు మీరిద్దరు. మీ ఇద్దరు ఈ రోజు ఇలా మళ్ళీ కలుసుకోవడం నాకైతే చాలా సంతోషంగా ఉంది వడ్డిస్తూ అంది. అలా మాటి మాటికి అనొద్దని అన్నానా? చాలు, కొద్ది కొద్దిగా వెయ్యి. తను ఇక్కడికెలా వచ్చింది మెల్లిగానే అడిగాడు. నువ్వెలా వచ్చావో అలాగే అని సరిత ఇలా రా అని కృష్ణప్రియని దగ్గరికి పిలిచి, కృష్ణ, ఈ అమ్మాయి పేరు ప్రియా, ప్రియా ఈతను కృష్ణ, గుర్తుపట్టావుగా అడిగింది. హలో అన్నాడు అతను ఆమెనే చూస్తూ. హాయ్ అంటూ కృష్ణప్రియ తడబాటుగా చూసింది. సరిత లేచి, ప్రియా, నువ్వు కృష్ణకి ఏం కావాలో చూస్తూ ఉండు, వాళ్ళంతా కాసేపు రెస్ట్ తీసుకుంటారేమో, ఆ ఏర్పాట్లు చూసి వస్తాను అని ఆగకుండా వెళ్ళిపోయింది. కృష్ణప్రియ తెల్లబోయి నిలబడిపోయింది. అతను తినడం ఆపి ఆమెను చూస్తున్నాడు. ఈ బంగారు తీగ కళ్ళల్లో మెదలని రోజు లేదు. కాసేపటి పరిచయానికి ఆమె అలా ఎందుకు గుర్తుకొస్తుందో అర్థం కాక సతమతమయ్యేవాడు. ఆ రోజు ఇద్దరి కళ్ళు కలిసినా ఆ క్షణం తన మనసులో ఇంకా సజీవమే ఉంది. ఆ తరువాత తను ఆమెని ఒక్క క్షణం కూడా మర్చిపోలేదు. ఆమె ఈ చుట్టుపక్కలే తమ ఇల్లు అన్నది కదా అని, ఎప్పుడో ఒకసారి కనిపించకపోతుందా అని బయటికొచ్చిన ప్రతిసారి వెతికేవాడు. అలాగే సరిత వాళ్లతో పరిచయం పెరిగింది. తన ఎదురు చూపులు ఇలా ఫలిస్తాయి అని, మళ్ళీ ఆమెని ఈ ఇంట్లోనే కలుసుకుంటానని ఊహించలేదు. అతను చూపులకు ఆమె తడబడి, తినండి, ఏమైనా వేనా అంది మెల్లిగా. అతను చప్పున తలదించి గబా గబా తినేస్తుండగా ఆమె కాసేపు చూసి మెల్లిగా పొరపోతుంది మృదువుగా అంది. అతను తలెత్తి స్నేహంగా నవ్వి, అచ్చం మా అమ్మలా అంటున్నారే అని నీళ్లు తాగుతూ గ్లాస్లో నీళ్లు లేకపోవడంతో గమనించి జగ్ కోసం చూశాడు. ఆమె వెంటనే జగ్ తీసుకొని అతని గ్లాస్లో నీళ్లు పోసింది. అతను థ్యాంక్ యూ అంటూ లేచి తన ప్లేట్ తీయబోతుంటే, ఉండనివ్వండి, నేను తీస్తాను అంది కృష్ణప్రియ. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ, ప్లేట్ తీసుకొని వెళ్ళిపోయాడు కృష్ణ. అతను చేతులు కడుక్కొని తిరిగి వచ్చే వరకు ఆమె టవల్తో రెడీగా ఉంది. అతనికి నవ్వొచ్చింది. చిన్నగా నవ్వుతూనే అందుకున్నాడు. ఎందుకు నవ్వుతున్నారు అని ఆమె అమాయకంగా అడిగితే, ఏమీ లేదు, ఊరికే అంటూ టవల్ ఆమెకి ఇచ్చేశాడు. ఒక్క నిమిషం కూర్చోండి అంటూ బౌల్లో 2 గులాబ్ జామ్స్ వేసి ఇచ్చింది. అతను అందుకొని, కూర్చోండి మీరు కూడా అన్నాడు. కొన్ని క్షణాలు మౌనంగా దొర్లిపోయాయి. ఒక్కొక్క క్షణం ఒక్కొక్క జ్ఞాపకంగా మార్చుకుంటూ మధురానుభూతులలో తేలియాడుతూ ఉంది కృష్ణప్రియ. మీరిక్కడ ఎక్కడ ఉంటారు అతను అడిగాడు. ఇక్కడికి దగ్గరలోనే. అదే ఎక్కడా? ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళి ఎడమకు తిరగాలి అంతే.
అవునా, ఇంత దగ్గరగా ఉన్నా నాకు తిరిగి ఎప్పుడూ కనిపించనే లేదేం? అతని కంఠంలో ఏదో భావం. ఆమె ఆ భావాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ అతని వైపు చూసి, నేనిక్కడ ఉండను, మా అక్క వాళ్ళుంటారు, వాళ్ళ దగ్గరికి వస్తూ పోతూ ఉంటాను అంది. అలాగా, మరి మీరు? మా ఇల్లు కూడా ఇక్కడే, ఇంకా కొంచెం లోనికి ఉంటుంది. మీరేం చేస్తుంటారు? మొన్ననే ఎగ్జామ్స్ అయిపోయాయి, జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఏదో మాట్లాడుకుంటున్నా ఒకరినొకరు సూటిగా చూసుకోలేకపోతున్నారు. ఈ మొహమాటం ఏమిటో, ఆ కంగారేమిటో ఇద్దరికీ అర్థం కావడం లేదు. ఇంతలో సరిత పాపం తీసుకొని వచ్చింది. హలో అంకుల్. హాయ్ ధృతి, హ్యాపీ బర్త్డే అంటూ జేబులోంచి చాక్లెట్ బార్ తీసి అందించాడు. థ్యాంక్ యూ అంకుల్. పాప అందుకుంది. ఇక నేను వెళ్ళి వస్తాను. అతను లేచాడు. నేను కూడా వెళ్ళాలి, కృష్ణప్రియ కూడా అంది. అప్పుడేనా సరిత అంది. మళ్ళీ వస్తానుగా. అందరూ గేటు బయటికి వచ్చారు. ఓకే సరిత, ధృతి బాయ్ అంటూ తననే చూస్తున్న కృష్ణప్రియను చూసి, మీరెలా వెళ్తారు అని అడిగాడు కృష్ణ. ఆమె ఉలిక్కిపడి, నేనా, ఇక్కడికి దగ్గరేగా, నడిచి వెళ్తా అంది. రండి, నేను డ్రాప్ చేస్తాను, బైక్ వైపు నడుస్తూ అన్నాడు. అబ్బే ఎందుకు, వద్దు. వెళ్ళు ప్రియా, బాగా ఎండగా ఉంది, సరిత అంది. కాని పర్వాలేదులే, వెళ్ళు, క్షణంలో ఇంటి ముందు ఉంటావు. రండి అంటూ అతను బైక్ స్టార్ట్ చేశాడు. కృష్ణప్రియ ఇక తప్పదన్నట్టు ఇబ్బంది పడుతూనే బైక్ ఎక్కి కూర్చుంది. వెళ్తున్న వాళ్లను చిరునవ్వుతో చూస్తూ ఉండిపోయింది సరిత. వాళ్ళిద్దరి కళ్ళల్లో భావాలని ఆమె సరిగ్గానే పసిగట్టింది. బైక్ మెల్లిగా వెళ్తుంది. కొంచెం ముందుకు వెళ్ళగానే ఇటు ఈ లెఫ్ట్ స్ట్రీట్ లోకి చెప్పింది. చాలా దగ్గరే, ఇలా స్ట్రీట్ గా వెళ్తే మా ఇల్లు వస్తుంది. గోడపైన జానకి నిల్లేమని ఉంటుంది అని అడగకనే ఇచ్చిన వరంలా అడ్రస్ చెప్పేశాడు కృష్ణ. జానకి అంటే మీ అమ్మగారి పేరు అనుకుంటా. అవును అంటూ సందులోకి తిప్పాడు బైక్. లెఫ్ట్కి 3వ ఇంటి ముందు ఆపండి. అతను మనసులోనే ఆశ్చర్యపోతూ, ఇది మీ ఇల్లా అన్నాడు. అవును. ఏం? బండి ఆగగానే దిగుతూ అడిగింది కృష్ణ. ఏమీ లేదు అని ఏదో అనుపోయి ఆగి, వస్తాను మరి అంటే బైక్ స్టార్ట్ చేశాడు. లోపలికి రండి, మా అక్క బావల్ని కలుసుకోవచ్చు అంది కృష్ణ. ఇతన్ని చూసి ఎవరో తెలిస్తే అక్క ఎంత సంతోషపడుతుందో ఊహించుకుంటూ, వస్తాను కాని ఇప్పుడు కాదు, ఆమె మొహంలోకి తదేకంగా చూసి, నిజంగా వస్తాను అని వెళ్ళిపోయాడు. కృష్ణ అలాగే నిలబడిపోయింది. మనసు సంతోషంతో పరవళ్లు తొక్కుతున్నట్టు ఉంది. శరీరం గాలిలో తేలిపోతున్నట్లుగా అనిపించింది. 4 రోజులు గడిచిపోయాయి. అక్క బావల అన్యోన్యత చూస్తూ, కొంత కృష్ణని తలుచుకుంటూ, కొంత ఆనందంగా కాలం గడుపుతోంది కృష్ణ. మధుకి తర్వాత నిదానంగా చెప్దామని ఆనందమంతా తన మనసులోనే దాచుకుంది. క్యాంపు నుంచి వచ్చాక తీసుకున్న సెలవులు పూర్తి కావడంతో నవనీత్ డ్యూటీలో జాయిన్ అయ్యాడు. ఆ రోజు ఉదయం నవనీత్ ఆఫీస్కి వెళ్లిపోయాక కబుర్లో పడ్డారు అక్క చెల్లెళ్ళు. కృష్ణ మధుమోహన్ చూస్తూ, ఏ ఫెయిర్నెస్ క్రీమ్ ఇవ్వని మెరుపు నీకు బావ వల్ల వచ్చిందక్కా అంది చిలిపిగా. చంపుతా ఎక్కువగా మాట్లాడితే. ముందు నీ సంగతి ఎక్కడిదాకా వచ్చిందో చెప్పు అడిగింది మధు. ఈసారి ముఖం కాంతితో మెరిసిపోవడం కృష్ణవంత అయింది. మొత్తం చెప్పేసింది ఆనందంగా. మధు చెల్లెని మొహంలో సంతోషం చూసి ఆమె కోరిక దాదాపుగా నెరవేరినందుకు పొంగిపోయింది. మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావే, అభినందించింది చెల్లిని. నిజమక్క, నాకు కూడా అంతా కలలాగా ఉంది. అడ్రస్ తెలిసింది కాబట్టి నన్ను బావని వెళ్ళమంటావా? ఆ మాటలకి అప్పుడేనా, ఇంకా కొన్ని రోజులు గడవని. అతన్ని మళ్ళీ కలవాలి, అతని వివరాలు తెలుసుకోవాలి. అతను మంచివాడు, సంస్కారం కలవాడని తెలుస్తూనే ఉంది. కానీ అతని మనసులో వేరే ఎవరైనా ఉంటే ఎలా? అన్నీ తెలుసుకోవాలి కదా. నిజమే, కానీ ఎలా కలుస్తావు మళ్ళీ? 2 సార్లు మమ్మల్ని కలిపిన ఆ పైవాడు మళ్ళీ ఏదో ఒక అవకాశం కల్పించకపోవడంటావా? కొన్ని మనం కూడా కల్పించుకోవాలి నవ్వింది మధు. అవును, మన ప్రయత్నం చేయాల్సిందే సాలోచనగా అంటూ కృష్ణ, మమ్మల్ని మళ్ళీ కలిపేది సరిత వాళ్ళ ఇల్లే అంది. ఒకసారి సరితను ఇంటికి తీసుకురా, చాలా మంచమ్మాయిలా ఉంది మధు అన్నది. ఓ షూర్ అనడమే కాకుండా మరుసటి రోజే వెళ్లి సరితని ఇంటికి పిలుచుకొని వచ్చింది కృష్ణ. సరిత మధు తొందరగానే క్లోజ్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కృష్ణల గురించి విస్తృతంగా చర్చించుకుంటున్నారు కూడా.
ఈ ఇద్దరు ఆ ఇద్దరిని మరోసారి కలుసుకునేలా చేయాలని ప్లాన్ కూడా వేస్తున్నారు. ఉదయం 11 గంటల సమయం. కృష్ణ సరిత వాళ్ళ ఇంటి వైపు నడుస్తోంది. ఎందుకో ఒకసారి వచ్చిపోమ్మని సరిత ఫోన్ చేసింది. ఏం పని ఉందో ఏమో, వెళ్ళి రాపో అని మధు కూడా అనడంతో కృష్ణ ఇలా బయలుదేరింది. సరిత ఇంటికి చేరి గేటు తీసుకొని తెరిచే ఉన్న ఇంటి లోపలికి వచ్చిన కృష్ణప్రియకి సరిత కనబడలేదు. సరికదా కృష్ణ సోఫాలో కూర్చొని పేపర్ చదువుకుంటూ కనపడ్డాడు. ఆశ్చర్యపోయిన కృష్ణప్రియ తలుపుకి అలాగే ఆనుకొని నిలబడి అతనిని తన్మయంగా చూస్తూ ఉండిపోయింది. సడన్ గా తల ఎత్తి చూసిన కృష్ణ ఆమెను చూసి ఉలిక్కిపడి లేచి నిలబడ్డాడు. మీరా, రండి రండి, అలాగే నిలబడిపోయారేం? అతని కంఠంలో ఆశ్చర్యం, ఆనందం. కృష్ణప్రియ లోపలికి వస్తూ సరిత ఏది, లోపల ఉందా అని అడిగింది. లేదు, రండి ముందు కూర్చోండి. నడిచి వచ్చారా? ఆమె మొహం చూసి ఫ్రిడ్జ్లో నుండి వాటర్ బాటిల్ తెచ్చి ఇచ్చాడు. థ్యాంక్ యూ అంటూ అందుకుంది. కూర్చోండి అన్నాడు అతను మళ్ళీ. కృష్ణ కూర్చుంటూ సరిత ఎక్కడికి వెళ్ళింది అడిగింది. తెలియదు, నేనొచ్చిన 5 నిమిషాలకి ఏదో ఫోన్ రావడంతో సడన్ గా వెళ్ళింది. 10 నిమిషాల్లో వచ్చేస్తాను, వచ్చే వరకు తప్పకుండా ఉండు అని చెప్పేసి వెళ్ళింది. మాట్లాడుతున్న అతని కళ్ళు మాత్రం ఆమెని పరిశీలిస్తున్నాయి. కృష్ణ అతని చూపులు గమనించి తడబడుతూ తలదించుకుంది. అతను నవ్వి తిరిగి పేపర్ చూడసాగాడు. కాసేపటి తర్వాత బలవంతంగా తలెత్తి చూసి పోనీ ఫోన్ చేయనా సరితకి అని అడిగింది. అతను కంగారు పడి వద్దు వద్దు, తనే వస్తుందిలేండి, ఏదైనా పని ఉందేమో, అప్పటిదాకా మనం కాసేపు కబుర్లు చెప్పుకుందామన్నాడు గబగబా. కృష్ణప్రియ నవ్వింది. ఇతన్ని కలిసే అవకాశం ఇంత త్వరగా వస్తుందని అస్సలు అనుకోలేదు అనుకుంటూ అతన్ని చూసింది. ఏమైనా మాట్లాడండి, పేపర్ పక్కన పెడుతూ అన్నాడతను. ఏం మాట్లాడను, ఏదైనా మీ గురించి. 5 నిమిషాలు గడిచేసరికి ఇద్దరు నెమ్మదిగా మొహమాట మొదలుపెట్టి కబుర్లలో పడ్డారు. మధ్యలో ఒకసారి టీ చేసుకొని కూడా తాగారు. టైం చూసి ఉలిక్కిపడ్డ కృష్ణ, ఈ సరిత ఎక్కడ చిక్కుకుపోయింది? నేను వెళ్తాను అంది. నేను డ్రాప్ చేస్తాను ఉండండి. కానీ సరిత ఇంకా రాలేదే, ఎలా అని అతనంటూ ఉండగానే సరిత నిదానంగా రానే వచ్చింది. సారీ సారీ అంటూ. వీళ్ళిద్దరూ ఏమీ అనకముందే కొంచెం ఆలస్యమైంది కదూ, మీకేమీ బోర్ కొట్టలేదు కదా? వాళ్ళ మొహాలను తేరిపార చూస్తూ అడిగింది. అబ్బే అదేం లేదు, ఇద్దరం ఉన్నాం కదా, కాసేపు కబుర్లు చెప్పుకున్నాం. సరే ఇక వెళ్ళొస్తామన్నాడు కృష్ణ. వస్తాను నుండి వస్తాము వరకు వచ్చారన్నమాట. అయ్యో అదేమీ లేదు అంది కృష్ణప్రియ గాబరాగా. ఓకే ఓకే రండి లంచ్ చేద్దాం అంది. వద్దు వెళ్ళాలి, ఇద్దరూ ఒకేసారి అనేసి 4 ఖర్చుకున్నారు. లంచ్ చేసి వెళ్దురు గాని పదండి అంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది సరిత. కృష్ణలిద్దరూ మొహాలు చూసుకొని సరిత వెనక నడిచారు. పాప ఏది సరిత అడిగాడు కృష్ణ. నిద్రపోతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే వదిలి వచ్చాను. లంచ్ తర్వాత కృష్ణప్రియని డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు అతను. రామా, చాలా రోజులైంది నిన్ను చూసి అంటూ లోపలికి అడుగు పెడుతున్న కృష్ణని ఆహ్వానించింది ప్రీతి వాళ్ళ అమ్మ అరుణ. హాయ్ ఆంటీ, బావున్నారా? ఎప్పుడొచ్చారు ఊరు నుంచి? లోనికొచ్చి కూర్చుంటూ అడిగింది కృష్ణ. మొన్ననే వచ్చాను, మీరు లేనప్పుడు నువ్వు వచ్చి తోడుగా ఉన్నావట కదా, ప్రీతి చెప్పింది. చాలా మంచి పని చేశావు. ఒక్కదాన్ని అలా వదిలిపెట్టి వెళ్ళవలసి వచ్చినందుకు చాలా దిగులు పడ్డాను నేను. అవునాంటీ, 4 రోజు ఉండి వెళ్ళాను. అన్నట్టు ప్రీతి పైనే ఉందా? అవునమ్మా. అన్నట్టు త్వరలో పెళ్లి కూతురు కాబోతుందిలే మీ స్నేహితురాలు. అవునా, ఎవరాంటీ అబ్బాయి అంటూ మనసులో మను కావచ్చు ఆంటీ వాళ్ళు బహుశా ప్రీతిని మనుని ఒప్పించి ఉంటారు అనుకుంది. దాని బావేనమ్మా, బహుశా నీకు చెప్పింది అనుకుంటా. చెప్పింది కానీ అదే ఎందుకో కొంచెం అయిష్టంగానే ఉంది తను. కానీ మను మంచి పిల్లవాడు, అతన్ని వదులుకోలేను. అంతకంటే మంచివాణ్ణి నేను అల్లుడిగా తేలేను కూడా. కృష్ణ వింటోంది. కృష్ణ, మీరిద్దరూ చాలా మంచి స్నేహితులు కదా, నువ్వైనా దానికి కాస్త నచ్చజెప్పు. ఎలాగైనా సరే ఈ పెళ్లి చేసుకోవడం తప్పనిసరి అని చెప్పు. ఎందుకంటే అలా తనకి నచ్చినప్పుడు వదిలేయచ్చు కదా. ఎప్పుడో నిర్ణయం అయిపోయిన పెళ్లిరా, ఇది పెద్దల మాట పోతుంది. ఎలాగైనా జరిపి తీరాల్సిందే. దానికి కూడా ఇష్టమే, ఏదో ఆలోచించి ఇష్టం లేనట్టుగా మాట్లాడుతుంది అంతే. నువ్వెలాగైనా సరే తనని పెళ్లికి ఇష్టంగా ఒప్పుకునేలాగా చెయ్యి.
ఏది ఏమైనా జరిపించి తీరుతాననుకో. మనుకు కూడా ప్రీతి అంటే ఇష్టమే కాబట్టి ఈ పెళ్లి ఆగే ప్రసక్తే లేదు. సరే ఆంటీ, చెప్పి చూస్తాను అని లేస్తూ మనసులో కొంపదీసి బలవంతంగా చేస్తుందా ఏమిటి అనుకుంది. ఇవాళ మను వస్తున్నాడు, నువ్వతన్ని చూస్తే ఇద్దరు చాలా చక్కటి జంట అని ఒప్పుకుంటావు. అలాగా? నవ్వుతూ పైకి వెళ్ళింది కృష్ణ. మెట్లు ఎక్కుతుండగానే ప్రీతి ఎదురుగా వచ్చి పాఠం నేర్పి పంపిందా మా మమ్మీ అంటూ పైకి తీసుకెళ్ళింది. ఎవరి బాధ వాళ్ళది, నీ సంగతి చెప్పు. తెలిసిన సంబంధం హాయిగా చేసుకుంటే పోలే అంది కృష్ణ. ఆ సంగతి వదిలే, నీ సంగతి చెప్పు. ఆ రోజు తర్వాత అతను మళ్ళీ కలిశాడా? కృష్ణ తను రెండోసారి కృష్ణను కలిసిన విషయం తమ సంభాషణలో క్లుప్తంగా చెప్పి చాలా స్నేహంగా ఉన్నాడు. అతని మనసులో ఎవరూ లేకపోతే నేను చాలా అదృష్టవంతురాల్ని అంది. నువ్వు చెప్తున్న తీరు చూస్తే అతనికి కూడా నువ్వంటే ఇష్టంలాగే ఉంది. ధైర్యం చేసి ఒకరోజు నీ మనసులో మాట చెప్పేయి. ఇప్పుడేనా? ఇలాంటి విషయాల్లో ఆలస్యం చేయకూడదు అని ప్రీతి అంటుండగా, ప్రీతి బావొచ్చాడు, రా కిందికి అని అరుణ పిలిచింది. సమయానికి వచ్చాడు. రావే కృష్ణ, నీకు మా బావని పరిచయం చేస్తాను. క్రిందికి దిగి వచ్చారు ఇద్దరు. హాయ్ బావా అంది ప్రీతి. కావాలని అతనికి బావా అని పిలిపించుకోవడం అస్సలు ఇష్టం లేదు అని తెలుసు కాబట్టి. మను అనమన్నానా? అతను కోపంగా లేచి ఇటు తిరిగాడు. నేను బావా అని పిలిస్తే తనకస్సలు నచ్చదు అంటున్న ప్రీతి మాటలు వినిపించుకోవడం లేదు కృష్ణప్రియకి. ఆమె కళ్ళు నమ్మలేనట్టుగా చూస్తున్నాయి. ఇతను ప్రీతి భావన, అటు కృష్ణ పరిస్థితి కూడా అలానే ఉంది. ప్రీతి స్నేహితురాలు కృష్ణనా అని. కృష్ణ, ఇతను మా బావ మను. బావా, ఈ అమ్మాయి నా ఫ్రెండ్ కృష్ణ, కృష్ణప్రియ. మను అంటే కృష్ణ కంఠం వణికింది. మనోజ్ కృష్ణ, ఏం మీరు మీరు ఇక్కడ? పెదాలు మాట్లాడలేకపోతున్నా కళ్ళు చెలించిపోతూ అడుగుతున్నాయి. పెదవి దాటని ఆ మాట మనుకి బాగానే అర్థమైంది, కానీ ఆమె ఎందుకు అదోలా అయిపోయిందో మాత్రం అర్థం కాలేదు. హాయ్ అన్నాడతను నవ్వుతూ. కృష్ణప్రియకి ఇందాక అరుణ ఖచ్చితంగా చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. మై గాడ్, కృష్ణ ఇంకొకరేమిటి తన ప్రాణ స్నేహితురాలు ప్రీతికి దాదాపుగా వాగ్దత్తం అయిపోయాడు. భగవాన్, ఎంతలో ఆశ నిరాశగా మార్చేశావు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా వాటిని ఆపడానికి ప్రయత్నించాల్సి వస్తున్న కృష్ణకి తల తిరిగిపోతున్నట్టుగా అనిపించింది. అతని పలకరింపుకి జవాబు చెప్పకుండా ప్రీతికేసి తిరిగి ఇక నేను వెళ్తాను అంటూ గుమ్మం వైపు గబగబా అడుగులు వేసింది. తనని ఇక్కడ చూడగానే కృష్ణమోహం ఎందుకలా మారిపోయిందని ఇంకా ఆలోచిస్తున్నాడు మను. ఏమైంది వాళ్ళ? ఉంటాను అన్నావుగా. ప్రీతి కృష్ణ వెనకే పడి చేయి పట్టుకొని ఆపింది. లేదు, నేను వెళ్ళాలి. ఇదిగో అక్క త్వరగా రమ్మని మెసేజ్ పెట్టింది. సరే సరే వెళ్ళు, ఫోన్ చేయి తర్వాత అంటూ తన చేయి వదిలిపెట్టింది ప్రీతి. కృష్ణప్రియ వెనుకకు తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. ఎక్కడైనా కూర్చొని బోరుమని వేడవాలనిపిస్తుంది ఆమెకి. ప్రీతి వెనక్కి వచ్చి ఏదో అర్జెంట్ పని ఉందట, అందుకని వెళ్ళిపోతుంది అంది. అసలు కృష్ణ మనుకి విష్ కూడా చేయకుండా వెళ్ళిందేమిటా అని ఆలోచిస్తూ మను మాట్లాడలేదు. ప్రీతి, బావకి కాఫీ తీసుకురా అరుణ అనడంతో ప్రీతి కిచెన్లోకి వెళ్ళింది. కృష్ణ కూడా ఆలోచిస్తూనే అరుణ ముందు కూర్చున్నాడు. చాలా మంచి అమ్మాయి, ప్రీతికి ప్రాణ స్నేహితురాలు. ఇందాక ప్రీతితో నీ పెళ్లి గురించి చెప్పి ఎలాగైనా ఈ పెళ్లికి ఒప్పించమ్మా అంటే సరే ఆంటీ అంది. ప్రీతికి నచ్చజెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఈ అమ్మాయి ఒక్కతే. అరుణ చెప్పుకుంటూ పోతుంటే ఆ మాటలు వింటున్న కృష్ణకి సడన్ గా ఏదో అర్థమైనట్లు అనిపించింది. అతనికి తనను ఎప్పుడు చూసినా కృష్ణ కళ్ళల్లో మెరుపు, మాటల్లో ఉత్సాహం గుర్తొచ్చాయి. తనామని మళ్లీ కలిసినందుకు సంతోషపడుతున్నట్లే కృష్ణ కూడా అలాగే సంతోషపడుతున్నట్లుగా అనిపించేది. కృష్ణ ఈ రోజు ఇక్కడ తనని చూసి పారిపోయిన కారణం అతనికి అర్థమైపోయింది. తనే ప్రీతి భావ అని తెలియడం వల్ల, అంతకుముందు తమ పెళ్లి గురించి వినడం వల్ల ఆమె షాక్కి గురైందన్నమాట. దానికి కారణం కూడా అతనికి అర్థమైంది. అతని పెదవులో చిరునవ్వుతో విచ్చుకున్నాయి. ఆమె పట్ల ఎప్పుడో ఏర్పడిన ఏదో అస్పష్టమైన ఆరాధనా భావం ఇప్పుడు మనుకి కూడా స్పష్టమైపోయింది. కాఫీ తీసుకొని వచ్చాక అరుణ వాళ్ళని మాట్లాడుకొని అనుకున్నట్లు లేచి లోపలికి వెళ్ళిపోయింది. నీ ఫ్రెండ్ కృష్ణ అంటే ఈమెనా అడిగాడు మను. అవును, నా ప్రియాతి ప్రియమైన ఫ్రెండ్. ఎక్కడుంటుందో తెలుసా నీకు?
వాళ్ళది ఈ ఊరు కాదు. ప్రస్తుతం తన అక్క బావల దగ్గరికి ఒక పని పైన వచ్చింది. అది నెరవేరే రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. అందుకే అప్పుడే ఉత్సాహంగా, అప్పుడే మూడీగా అయిపోతుంది. ఇప్పుడు కూడా అలా సడన్ గా వెళ్ళిపోవడానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. పనా? ఏమిటా పని? అదా? అది చెప్పబోయిన ప్రీతి సందేహించింది. స్నేహితురాలి పర్సనల్ విషయాలు చెప్పొచ్చా అనిపించి ఆగిపోయింది. చెప్పు. ఏమీ లేదులే, అది తన పర్సనల్ మ్యాటర్. పర్వాలేదు, నేనేమన్నా హెల్ప్ చేయగలనేమో. ఇప్పుడు తనకి ఎవరి సాయం అక్కర్లేదు. అది అనుకున్నది దాదాపుగా నెరవేరింది. కొంచెం క్లారిటీ రావాల్సింది అంతే. ఏ విషయంలో? చెప్పలేనన్నానుగా. నవ్వి కాఫీ చల్లారిపోతుంది, తీసుకో అంది ప్రీతి. అతను ఒక్క క్షణం ఆలోచించి, ప్రీతి, నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు. హా బావా, చెప్పు అని. సారీ మను అంది. పర్వాలేదు ప్రీతి, నేను నిజంగా నీకు బావనేగా. నువ్వు వెక్కిరించినట్లు పిలిస్తే కోపం వస్తుంది నాకు, అంతే. నువ్వెప్పటికీ నా మర్దలివేగా. ప్రీతి ఆశ్చర్యంగా చూసి, సరే చెప్పు బావా, ఏదో మాట్లాడాలి అన్నావుగా అడిగింది. అదే, అత్తయ్య ఎప్పటినుంచో మన పెళ్లి గురించి మాట్లాడుతుందిగా. దాని గురించి ప్రీతి అనుమానంగా, నిశితంగా అతని కళ్ళల్లోకి చూసింది. రాత్రంతా నిద్రలేని కృష్ణ మెలకు వచ్చినా లేవబుద్ధి కాక అలాగే పడుకుంది. ప్రీతి వాళ్ళ బావ మను అని తెలిసాక కృష్ణప్రియ పరిస్థితి వర్ణనాతీతం. ప్రీతి తను వాళ్ళ బావతో పెళ్లికి ఇష్టపడడం లేదని తనతో చెప్పింది, కానీ ఆంటీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పెళ్లి జరిపించి తీరుతానని చెబుతుంది. పైగా ప్రీతి కేవలం అలా మాట్లాడుతోందని, తనకి వాళ్ళ బావంటే ఇష్టమేనని అంది కదా. కూతురి మనసు తల్లికే బాగా తెలుస్తుంది. ఇక మను తన మాటను జవదాటరని కూడా ఆంటీ చెప్పింది. అంటే ఇక తన ఫస్ట్ క్రష్, తన తొలి వలపు ముచ్చట తీరిపోయినట్లే అనిపిస్తుంది. ఇక ఇక్కడ ఉండడం చాలా బాధపడుతూ ఉండే కన్నా ఇంటికి వెళ్లడం బెస్ట్. ప్రీతికి కూడా ఈ కృష్ణ మను ఒక్కరేనన్న విషయం తెలియనివ్వకూడదు. కానీ తను తెలుసని కృష్ణ ప్రీతితో చెప్పేస్తే, అందుకే తను ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోవాలి. అక్కతో వెళ్ళిపోతానంటే తన బర్త్డే తరువాత వెళ్ళమంది. ఈ 2 రోజులు ఎలా గడిపిందో తనకే తెలియదు. ఈ రోజే అక్క బర్త్డే. సరిత వాళ్ళను కూడా పిలిచింది అక్క. ఈ రోజంతా ఇంట్లో సందడే, కాని తన మనసులో మాత్రం నిరాశ, ఒంటరితనం. అసలు ఈ సందడికి దూరంగా వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. కృష్ణ అక్క పిలుపు విని లేచి కూర్చుంది. లోపలికి వస్తున్న మధుని చూసి, హ్యాపీ బర్త్డే అక్క అంది. థ్యాంక్ యూ సో మచ్. లే త్వరగా, ఎన్ని పనులున్నాయి. చేయి పట్టి లేపింది మధు. కృష్ణ వెళ్లి బ్రష్ చేసుకొనొచ్చి అక్క ఇచ్చిన కాఫీ అందుకుంటూ, ఎంతమంది వస్తున్నారక్క లంచ్ కి అడిగింది. అప్పుడే వచ్చిన నవనీత్, మధు నాకు కాఫీ అని కృష్ణతో సరిత వాళ్ళు కాక నా ఫ్రెండ్స్ 2, 3 అంతే. కృష్ణ, మీరిద్దరూ వంట చేయగలరా ఈ రోజు, లేక బయట నుంచి తెప్పించినా అడిగాడు. ఈ టైంలో బయట నుంచి ఎందుకు బావా, అంతా కలిసి 10 మంది కూడా కావడం లేదు. మేం చేస్తాంలే, ఏమక్క. మధు నవనీత్ కి కాఫీ ఇచ్చి, అవును మనమే చేసేయొచ్చు, సరిత కూడా హెల్ప్ చేయడానికి త్వరగా వచ్చేస్తానంది. ముగ్గురం ఎంతలో అయిపోతుంది పని అంది. గుడ్, నేను హెల్ప్ చేస్తాను కావాలంటే. బావగారు, మేం చేసినది వంకలు పెట్టకుండా తినడంలో హెల్ప్ చేయండి, అంతే చాలు నవ్వింది కృష్ణ. ఆ నవ్వులో ఏదో లోటు తెలుస్తూనే ఉంది. మధు నవనీత్ మొహాలు చూసుకున్నారు. అయితే ఓకే మరదలి పిల్ల, ఇక మీరు మీ పనులలో ఉండండి. నా ఫ్రెండ్స్ వచ్చాక నేను వారితో కబుర్లలో బిజీగా ఉంటాను. ఏమైనా కావాలంటే ఇప్పుడే చెప్పండి మరి అంటూ హాల్లోకి వెళ్ళిపోయాడు. కృష్ణ, నువ్వింకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు కదూ. మనము ముందే అనుకున్నాం కదా దేనికైనా సిద్ధంగా ఉండాలని. మధు కృష్ణ భుజం మీద చేయి వేస్తూ అంది. నిజమే అక్క, కానీ నా కళ్ళు నన్ను మోసం చేశాయి. నన్ను చూడగానే నాకతని కళ్ళల్లో కనిపించిన భావం వేరు, తెలిసిన నిజం వేరు. కృష్ణ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కృష్ణ ప్లీజ్, ఈ రోజు నా బర్త్డేనే, నన్ను ఏడ్పించకు. సారీ అక్క అంటూ చప్పున కన్నీళ్లు తుడుచుకొని నవ్వే ప్రయత్నం చేస్తుండగా సరిత హాయ్ అంటూ వచ్చేసింది. రా సరిత, ధృతి ఏది? కృష్ణ అడిగింది. అత్తయ్య మావయ్య వచ్చారు, వారి దగ్గరే వదిలి వచ్చాను. అలాగా, తనను తీసుకురావాల్సింది. సరేరా కూర్చో అంది మధు. ఇక కూర్చోడాలు కబుర్లాడుకోవడాలు లేవు, నేరుగా రంగంలోకి దిగిపోవాల్సిందే. కిచెన్ రంగంలోకి.
కృష్ణ నవ్వింది. ముగ్గురు మరోసారి టీ తాగి రంగంలోకి దూకేశారు. వంట పూర్తయ్యేసరికి 11 దాటింది. ముగ్గురు ఫ్రెష్ అయ్యి వచ్చి హాల్లో చేరారు. అప్పటికే నవనీత్ సరిత భర్త సాగర్ కబుర్లలో మునిగి ఉన్నారు. సరిత సాగర్ పక్కన కూర్చొని ధృతితో ఫోన్లో మాట్లాడసాగింది. కాసేపటి తర్వాత కాలింగ్ బెల్ మోగింది. కృష్ణ లేవబోతుండగా ఉండు నేను చూస్తాను అంటూ నవనీత్ వెళ్లి డోర్ తీశాడు. ఎదురుగా నిలబడిన వారిని చూసి రండి రండి మీకోసమే వెయిటింగ్ అంటూ ఆహ్వానిస్తూ లోనికి తీసుకొచ్చాడు. ఎవరా అని చూసిన కృష్ణ తెల్లబోయి లేచి నిలబడింది. ఎదురుగా కృష్ణ, అదే మను ప్రీతి. మధు, వీడు నా చిన్ననాటి స్నేహితుడు మనోజ్. మను, ఈమె నా మిస్సెస్ మధుప్రియ. తను మధు సిస్టర్ కృష్ణప్రియ అంటూ పరిచయం చేశాడు నవనీత్. మను మధుని విష్ చేసి కృష్ణను కూడా తెలియనట్లే చూస్తూ హాయ్ అన్నాడు. దాంతో కృష్ణ కూడా యాంత్రికంగా హలో అంది. ఈ అమ్మాయి మను వాళ్ళ అని నవనీత్ పూర్తిగా చెప్పకముందే తను నా ఫ్రెండ్ ప్రీతి బావా అంది కృష్ణ బలవంతంగా నవ్వుతూ. అప్పటిదాకా మౌనంగా ఉన్న ప్రీతి కూడా నవ్వేసింది. అవునా, నువ్వు మొన్న ఈ ప్రీతి ఇంట్లోనేనా ఉన్నావు? అవును బావా. ఓకే అన్నట్లు మను, వీళ్ళు సరిత సాగర్. మేము పూర్వపరిచితులమే. నవనీత్ గారు. సరిత నవ్వింది. మను కూడా నవ్వేశాడు. అలాగా, అయితే ఇక్కడ అందరూ ఒకరికొకరు ముందే పరిచయం అన్నమాట. బాగుంది, రండి కూర్చోండి. నవనీత్ అనడంతో అందరూ కూర్చున్నారు. మధు వెళ్లి అందరికీ వాటర్ తెచ్చి ఇచ్చింది. అందరూ కబుర్లలో పడ్డారు. తనెవరో తెలియనట్లే ప్రవర్తిస్తున్న మనుని ఒకసారి చూసి తన పక్కనే కూర్చున్న ప్రీతితో నీకు బావ తెలుసని చెప్పనే లేదే ఎప్పుడు అడిగింది కృష్ణ. నాకు నిన్నే తెలిసింది నవనీత్ మీ బావా అని. మను నవనీత్ వల్ల మిస్సెస్ మధుప్రియ బర్త్డే ఉంది వెళదాము అంటే నాకు డౌట్ వచ్చింది. మీ అక్క పేరు కూడా అదే కదా అని. నువ్వు కూడా మొన్నొకసారి అన్నావు కదా ఫలానా రోజు అక్క బర్త్డే ఉంది, తర్వాత ఊరికెళ్ళిపోతాను అని. నిన్ను సర్ప్రైజ్ చేద్దామని నేనొస్తున్నట్లు చెప్పలేదు. పోనీలే, మంచి పని చేశావు. నేను రేపు వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో నిర్లిప్తంగా అంది కృష్ణ. అయినా ఇంత త్వరగా ఎందుకు వెళ్తున్నావు నువ్వు? నీ కృష్ణతో నీ ప్రేమ సంగతి చెప్పకముందే అడిగింది ప్రీతి సూటిగా. ఏమో, చెప్పాలనుకోవడం లేదు. అతను నో అంటే నేను తట్టుకోలేననిపిస్తుంది అంటున్న కృష్ణప్రియ మనసులో ప్రీతితో కృష్ణ తను పరిచయం అని చెప్పలేదన్నమాట ఇదొక్కటి నయమే అయింది అనుకుంది. ప్రీతి ఇంకా ఏదో అనబోతుండగా ప్లీజ్ లంచ్ టైం అయింది కదా, లంచ్ చేస్తూ మాట్లాడుకుందాం పదండి అంది మధుప్రియ. అందరూ ఓకే అంటూ లేచారు. గలగల కబుర్లతో భోజనాలు ముగిశాయి. కృష్ణ మామూలుగా ఉండడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది. కానీ అతని వైపు చూడకుండా ఉండలేకపోతుంది. ఇక మళ్ళీ కలవం కదా అని గుండె బరువెక్కిపోతుంది. 2-3 సార్లు ఇద్దరి కళ్ళు కలవడంతో గాబరా పడి తల ఉంచుకొని మళ్ళీ ఎత్తలేదిక. భోజనాల తర్వాత అందరూ హాల్లోకి వెళ్లిపోయినా కృష్ణ మాత్రం కిచెన్ సర్దుతో ఉండిపోయింది. ప్రీతి హెల్ప్ చేస్తానన్నా వద్దు, నేను 5 నిమిషాలల్లో వస్తాను, నువ్వు కూర్చోపో అని పంపేసింది. ఇంతలో నవనీత్ కృష్ణ అంటూ వచ్చాడు. ఏం కావాలి బావా? టీ పెట్టాలా? ఇప్పుడేగా లంచ్ చేశాం, టీ వద్దు, కానీ నీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. ఏమిటంత అర్జెంట్ విషయం? అందరూ వెళ్ళాక మాట్లాడుకోవచ్చు కదా. లేదు, ఇప్పుడే మాట్లాడాలి. సరే చెప్పు. కడిగిన ప్లేట్స్ తూడుస్తూ అంది కృష్ణ. నా ఫ్రెండ్ని చూసావుగా, ఎలా ఉన్నాడు? సూటిగా విషయానికి వచ్చేశాడు నవనీత్. ఉలిక్కి పడింది కృష్ణ. అంటే నీ ఉద్దేశమని తడబడి తర్వాత ఇప్పుడేగా పరిచయం చేశావు, అయినా ఎందుకలా అడుగుతున్నావు అంది. నువ్వు కోప్పడకూడదు మరి. అబ్బా ఎంత భయం. ఏమిటి సంగతి అసలు? అదే, అతను నీకు తగిన జోడి అనిపించి ఒకసారి నువ్వు చూస్తావని ఈ రోజు పిలిచాను. కృష్ణ తెల్లబోయి తరువాత ఏదో అనుమానం వచ్చి అతనికి తెలుసా నువ్వు ఈ ఉద్దేశంతో పిలిచావని అడిగింది. అవును, చెప్పే పిలిచాను. అతను ఇష్టపడే వచ్చాడా లేక నువ్వు పిలిచావని మొహమాటంతో వచ్చాడా? ఇష్టపడే వచ్చాడు తల్లి. ఏం ప్రశ్నలివి? ఉండు బావా, ముందు ఇది చెప్పు. అతను నన్ను గాని నా ఫోటోస్ కానీ ఇంతకు ముందు చూశాడా? లేదు, నిన్ను మొదటిసారిగా ఇక్కడే మన ఇంట్లోనే చూశాడు. ఇంకా చూడండి ఇష్టపడి ఎలా వచ్చాడో. అమ్మా మరదలు మాణిక్యం, నువ్వు నా మరదలు అన్న కారణంతో నాతో బంధుత్వం కలపాలన్న సదుద్దేశంతో వచ్చాడు, సరేనా?
కృష్ణకి కోపం వచ్చేసింది. అంటే అటు ప్రీతితో పెళ్లి మాటలు జరుగుతున్నాయి, ఇటు తనతో కళ్ళతో రాయబారాలు చేస్తాడు. ఇప్పుడేమో మరో అమ్మాయితో పెళ్లి చూపులకు సిద్ధమై వచ్చాడు. అసలేమిటి అతని ఉద్దేశం? రోషంతో కోపంతో మనసు మండిపోతుంది కృష్ణకి. ఇంతకీ ఏమంటావురా? ఇప్పుడే చెప్పాలా, ఆలోచించి చెప్పాలా? నవనీత్ నవ్వి, ఎప్పుడైనా ఓకే కానీ పోనీ అతనితో ఒకసారి మాట్లాడితే చెప్పడానికి నీకు కొంచెం ఈజీగా ఉంటుందేమో, ఆలోచించు అన్నాడు. అతనితో ఈ విషయమై మాట్లాడాలా? నిజమే, ఒకసారి దులిపేస్తే పోలే. సరే బావా, అయితే ఇప్పుడే మాట్లాడతాను అంది సాలోచనగా. నవనీత్ ఆమెని ఒక్క క్షణం చూసి నవ్వి, నువ్వు పైన నీ గదిలోకి వెళ్ళు, నేను వాడిని తీసుకొని వస్తాను అని వెళ్ళిపోయాడు. అతని నవ్వును ఆ కోపంలో పట్టించుకోకుండా ప్రీతితో ఇప్పుడే వస్తానని చెప్పి పైకొచ్చింది. 10 నిమిషాల తర్వాత నవనీత్ మను పైకి వచ్చారు. కృష్ణ, మీరు మాట్లాడుతూ ఉండండి, కింద సాగర్ ఒక్కడే ఉన్నాడు, నేను వెళ్తాను అంటూ నవనీత్ గది బయటకు నడిచాడు. రమ్మన్నదే కాని కృష్ణకి భయం వేసింది. ప్రీతికి తెలిస్తే ఏమనుకుంటుంది అసలు? అందుకే నవనీత్ వెనకే బయటికి వచ్చి బావా ప్రీతి అంటూ నసిగింది. ప్రీతి, సరిత మీ అక్క గదిలో మా పెళ్లి ఆల్బమ్స్ చూస్తున్నారు, డోంట్ వరీ నవ్వి వెళ్ళిపోయాడు. కృష్ణ మెల్లిగా గదిలోకి వచ్చింది. మను గది మధ్యలో నిలబడి ఆమె వైపే చూస్తున్నాడు. ఆమె లోనికొచ్చి ఒక్క క్షణం మాటలు రాని దానిలా అతన్నే చూస్తుండిపోయింది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. అతను మొదటిసారి కలిసినప్పటి నుండి ఈ క్షణం వరకు అన్ని మనసులో మెదులుతూ ఉండగా అతన్నే చూస్తున్న కృష్ణ అతని పెదవులపై ఉదయించిన అందమైన నవ్వును చూసి ఈ లోకంలోకి వచ్చింది. ఇదేమిటి, తను అతగాడిని చూసి అలా మైమర్చిపోకూడదు అనుకుంటూ కూర్చోండి అంది. అతను కూర్చుంటూ మీరు కూడా అన్నాడు. కాసేపు మౌనం తర్వాత తలెత్తి అతని వైపు చూస్తూ ఎందుకొచ్చారు మీరు అడిగింది సూటిగా. అతను తొనుక్కుండా మీ బావ చెప్పలేదా అన్నాడు చిరునవ్వుతో. మీ నోటి వెంట వినాలని ఉంది. అయితే వినండి, ఈ బంగారు బొమ్మను చూద్దామని పెళ్లి చూపులకొచ్చాను అన్నాడు నవ్వు దాచుకుంటూ. ఆమె ఒక్క క్షణం మాట్లాడలేనట్టు చూసి నాకు మీ పొగడ్తలు ఏం అక్కర్లేదు అని ఆగి, అయితే నిజంగానే పెళ్లి చూపులకొచ్చారనమాట. కొంచెం కోపంగా చూసింది. అబద్ధంగా కూడా వస్తారా? అయినా మీరు పెళ్లి చూపులకు రావడం ఏమిటి? అవతల మీకు ప్రీతితో పెళ్లి ప్రయత్నాలు జరుగుతుంటే అని మీరనుకుంటే సరిపోతుందా? అయినా అలా ఎలా అనుకున్నారు? ఆ రోజు ఆంటీ అన్నారుగా ప్రీతితో మీ పెళ్లి జరిగి తీరుతుందని. అది తలుచుకుంటేనే గుండెల్లో గుబులుగా అనిపిస్తోంది కృష్ణకి. అందుకేనా నన్ను చూసి చూడగానే వెళ్ళిపోయారు? మిమ్మల్ని చూసి నేనెందుకు వెళ్ళిపోతాను? నాకు వేరే పని గుర్తొచ్చి వెళ్ళాను. అతని వైపు చూడలేక తల తిప్పేసుకుంది. కనీసం నా వైపు సరిగ్గా చూడలేదు, పలకరించే ప్రయత్నం చేయలేదు. అపరిచితురాలిలా ప్రవర్తించారు. ఎందుకంటే కృష్ణకి దుఃఖం వచ్చేస్తుంది. అసలు తను అతన్ని బాగా తిట్టేద్దామని పిలిచింది, కానీ అతను లేచి దగ్గరగా వచ్చాడు. ఆమె కూడా నిలబడి వెళ్ళిపోబోయింది. అతను ఆమె చేయి పట్టుకొని ఆపి ఆమెను తనకి అభిముఖంగా తిప్పుకున్నాడు. కృష్ణ, ఇటు చూడు. అతని కంఠంలో ఏముందో గాని ఆమె తలెత్తి చూసింది. నన్ను తొలి చూపులోనే ఇష్టపడి నన్ను వెతుక్కుంటూ వచ్చి నన్ను కలిశావు. నాలో కొత్త ఆశలు రేపావు. కానీ నాకేమీ చెప్పకుండానే కొండంత ప్రేమని నీ హృదయంలోనే దాచుకొని నాకు దూరంగా పారిపోతున్నావా? ఆ మాటకి కృష్ణకి ఏడుపొచ్చేసింది. ఇతనికి ఇదంతా ఎలా తెలుసు? ప్రీతి చెప్పిందా? మీరు అనుకున్నది ఏది నిజం కాదు. ఏది నా కళ్ళల్లోకి చూసి చెప్పు. ఆమె మళ్ళీ కూర్చొని చేతుల్లో మొహం దాచుకుంది. మొన్నటి నుంచి అనగదొక్కి ఉంచిన దుఃఖం వెల్లువలా పొంగింది. అతను ఆమె ఎదురుగా మోకాళ్లపైన కూర్చొని ఆమె చేతులు మొహంపై నుండి తప్పించాడు. ఆమె కళ్ళు మొహం ఎర్రబడ్డాయి, కన్నీళ్లు జారిపోతున్నాయి. కృష్ణ, ఒక్కసారైనా నాతో నీ మనసులోని భావాలన్నీ చెప్పాలని, నా మనసులో కూడా ఏముందో తెలుసుకోవాలి అని అనిపించలేదా? ఆమె కన్నీరు కారుస్తూ మౌనంగా ఉండిపోయింది. అతను ఆమె కన్నీళ్లు తుడిచాడు. ఆ చర్య, అతని స్పర్శ ఆమెలో ఏదో తెలియని ఆరాటం కలిగించింది. అతని కళ్ళల్లోకి చూస్తూ మీ మనసు ఎలా తెలుసుకోవాలో, నా మనసులోని తొలి వలుపు అనుభూతులు మీతో ఎప్పుడు ఎలా చెప్పాలో ఆలోచించుకోకముందే మీరు నాకు ప్రీతి వాళ్ళ మనోలా కలిశారు. అంతకు 5 నిమిషాల ముందే మీ ఇద్దరి పెళ్లి మాటలు విన్న నేను మిమ్మల్ని చూడగానే తెల్లబోయాను. నా కలలన్నీ కళ్ళలు అనిపించి అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాను. మళ్ళీ చేతుల్లో మొహం దాచుకుంది. మను
ప్రీతి, నువ్వు విన్న మాటలు అన్నీ మర్చిపో. ఇలా నా కళ్ళల్లోకి చూస్తూ నీ మనసులో మాట చెప్పు అతను ఆర్తిగా అడిగాడు. కాని ప్రీతి, కృష్ణ, నాకు ప్రీతికి మధ్య బంధుత్వం తప్ప మరే భావం లేదు. నిజం. కృష్ణ తలెత్తి చూసింది. ఏమీ అర్థం కాని దానిలా నెమ్మదిగా లేచి కిటికీ వద్దకు వెళ్లి వెలుపలికి చూస్తూ నిలబడింది. అతను లేచి ఆమె దగ్గరగా వచ్చి ఆమెని తిప్పుకొని కళ్ళల్లోకి చూశాడు. ఆమె కూడా అతని కళ్ళల్లోకి చూసింది. అతని కళ్ళల్లో అనురాగం, ఆత్మీయత నిండుగా కనిపిస్తున్నాయి. ఆ క్షణం కృష్ణ అన్నీ మర్చిపోయింది. కేవలం తన మనసులోని మాటలు చెప్పాలనేసి శుభతరుణం వచ్చింది అని అనిపిస్తుండగా అతన్నే చూస్తూ, కృష్ణ, ఏ క్షణంలో మిమ్మల్ని చూశానో కానీ అదే క్షణం మీరు నా మనసులో నిండిపోయారు. మొదటిసారి మిమ్మల్ని కలుసుకున్నప్పటి నుండి మళ్ళీ మొన్న కలుసుకునే వరకు ఏ ఒక్క క్షణం కూడా మిమ్మల్ని మరువలేకపోయాను. ఒకే ఒక్కసారి చూసి ఎవరో ఏమో తెలియని వ్యక్తిని వలచి ఇలా మనసు పారేసుకోవడం పొరపాటు అని వివేకం హెచ్చరిస్తున్నా పారేసుకున్న మనసు తిరిగి పొందలేక పారేసుకున్న చోటే వెతుక్కుందామని తిరిగి వచ్చాను. నా అదృష్టం, మీరు కలిశారు. మీ కళ్ళల్లో నన్ను చూడగానే మెరిసిన భావం మీరు నన్ను మర్చిపోలేదని తెలియజెప్పింది. అప్పట్నుంచి మీ గురించి పూర్తిగా తెలుసుకొని మీకు నా మనసులో మాట చెప్పాలని ఎదురు చూస్తూ ఉన్నాను అంది వణికిపోతున్న గొంతుతో. మను ఇక ఆగలేక కృష్ణని దగ్గరికి లాక్కొని హృదయానికి హత్తుకున్నాడు. ఆమె కూడా అతని కౌగిలిలో ఒదిగిపోతూ తలెత్తి ఏదో అనబోతుండగా అతను ఆమె పెదవులపై వేలు ఉంచి, కృష్ణ, నేను కూడా నిన్ను మర్చిపోలేకపోయాను. ఎప్పుడు బయటికి వచ్చినా మనం కలిసిన చోటికి రాగానే ఆగిపోయేవాణ్ణి. నువ్వు కనిపిస్తావేమోనని వెతికేవాడిని. కృష్ణ, నిజంగా నువ్వు ఇలా రావడం ఎంత మంచిదైందో తెలుసా? నాకుగా నిన్ను కనుక్కోలేకపోయేవాడిని. ఎందుకంటే నువ్వెవరివో, ఎక్కడుంటావో నాకు తెలియదు కదా. నువ్విలా ధైర్యం చేసి రాకపోతే మనం ఇంత త్వరగా అస్సలు కలిసేవారమో లేదో. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ. ఆమె నుదుట ప్రేమగా చుమ్మించాడు. తన నిరీక్షణ ఫలించినందుకు, తను కోరుకున్న వాడి మనసులో తను ఉన్నందుకు కృష్ణ మనసు భావోద్వేగాలతో నిండిపోయింది. అసలు ఏమీ మాట్లాడలేక అతన్ని హత్తుకొని మౌనంగా ఉన్న కృష్ణ కళ్ళు చెమ్మగిల్లాయి. మళ్ళీ అతను కూడా ఆ అనుభూతిని ఆస్వాదిస్తూ మౌనంగా ఉండిపోయాడు. కాసేపటి తర్వాత సడన్ గా ఏదో గుర్తొచ్చిన కృష్ణ తలెత్తి, మరి ఆ రోజు అరుణాంటీ అని ఏదో అనబోతుంటే అతను నవ్వి, ఆ రోజుని మర్చిపోవా ఇక అంటూ ఆమెని ఇలా రా అంటూ వెళ్లి బెడ్ పై కూర్చోబెట్టి తను పక్కనే కూర్చొని ఆమె తలని తన భుజంపై ఆనించుకుంటూ ఆమె చేతివేళ్లను సవరిస్తూ, కృష్ణ, ప్రీతి పట్ల నాకు మొదటి నుంచి వేరే ఏ భావం లేదు. అరుణత్త మాటి మాటికి అనడం వల్ల ప్రీతి మనసు నాపై నిలిచి ఉంటుంది. కానీ నా నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడం వల్ల ప్రీతి తొందరగానే మా ఇద్దరి పెళ్లి జరిగేది కాదని రియలైజ్ అయ్యింది. నీకు చెప్పిందట కదా అన్నాడు. చెప్పింది, కానీ ఆంటీ అంత ఖచ్చితంగా చెప్పేసరికి నేను నిజమనుకున్నాను. ఎంత బెదిరిపోయిందో తెలుసా నా మనసు. కృష్ణ శరీరం కంపించింది. అతను ఆమె భుజాల చుట్టూ చేయి వేసి ఇంకా దగ్గరికి లాక్కొని, ఆ రోజు నువ్వలా నన్ను కనీసం పలకరించకుండా ఎందుకు పారిపోయావో నాకు ముందు అర్థం కాలేదు. తర్వాత అరుణత్త మాటలు విన్నాక విషయం అర్థమైంది. నీ మనసు తెలిసింది. ఆగాడు. కృష్ణ ఎర్రబడిన మొహాన్ని అతని మెడవంపులా దాచుకుంది. అతను చిరునవ్వుతో, తర్వాత నేను ప్రీతిని పెళ్లి గురించి అడిగాను. తనకు నాతో పెళ్లి ఉద్దేశం ఎంత మాత్రం లేదని తేల్చి చెప్పేసింది. అంతకు ముందు నీ గురించి ఎంత అడిగినా చెప్పలేదు. నువ్వు నాకు పరిచయమేనని చెప్పగానే ఆశ్చర్యపోయింది. ఎలా పరిచయమో మళ్ళీ ఎలా కలిసామో చెప్పాక అప్పుడు నీ గురించి మొత్తం చెప్పేసింది. నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చావని విన్నాక ఆ సమయంలో నేనెంత సంతోషపడ్డానో ఆకాశానికి ఎగిసినా నా మనసుకే తెలుసు. నాకు నువ్వంటే ఇష్టమేనని తెలుసుకున్న ప్రీతి చాలా సంతోషపడింది. తర్వాత నువ్వు వెళ్ళిపోతున్నావని తెలిసి నేను మీ బావ నా ఫ్రెండే కాబట్టి వెంటనే వాడిని కలిసి మొత్తం చెప్పేశాను. అందుకే ఈ అత్యవసర అనురాగ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. చిలిపిగా నవ్వాడు. శ్రద్ధగా వింటున్న కృష్ణ వెంటనే అతనికి దూరంగా జరిగి, అంటే ఈ విషయం అందరికీ తెలుసా ఉడుక్కుంటూ అంది. సరితతో సహా అందరికీ తెలుసు. అసలు మన మనసుని ముందుగా పసిగట్టింది తనే. మన కథకి అసలు సూత్రధారి స్వీట్ ధృతి, చిన్నారి చిట్టి తల్లి కనుక తనకి మాత్రం తెలియదు. నవ్వేశాడు. కదా అంటూ మళ్ళీ అతని దగ్గరికి జరిగింది. అతను ఆమెని అలాగే పొదువుకొని చాలాసేపు ఉండిపోయారు. కాసేపటికి మెసేజ్ సౌండ్ని ఫోన్ తీసి చూశాడు. అతని పెదవులో చిరునవ్వుతో విచ్చుకున్నాయి. ఏమిటా మెసేజ్?
త్వరలోనే పెళ్లి చేస్తాం కానీ తొందరపడకండి అని మీ బావ మెసేజ్ ఇది. బావ మరీను ఎంత సిన్సియర్గా ఉండేవారు, ఎలా మారిపోయారు ఎర్రబడ్డ మొహంతో అంది. చిన్నారి మరదలి ప్రేమ కదా బావగారిని అలా మార్చింది మరి. నిజమే, బావ తనను చిన్నపిల్లలాగానే చూస్తారు. కృష్ణ మనసు బావగారి పట్ల గౌరవాభిమానాలతో నిండిపోయింది. కిందకు వెళ్దామా మరి? వద్దు, నేను వాళ్ళను ఫేస్ చేయలేను. మరెలా? పోనీ ఇక్కడే గాంధర్వ వివాహం చేసుకొని మీరునా? ఉక్రోషపడింది కృష్ణ. మరెలా? అంతలో అడుగుల శబ్దం మరియు గుసగుసలు వినబడి అదిగో వాళ్ళే వస్తున్నారు అన్నాడు మను. కృష్ణ అతడిని వదిలి చప్పున లేచి దూరంగా వెళ్ళిపోయింది. అతను నవ్వుకుంటూ లేచి నిలబడ్డాడు. రావచ్చా? చిలిపి స్వరాలు. రండి రండి మను పిలిచాడు. అందరూ లోపలికి బిలిబిలా వచ్చేశారు. ఇదిగో మీరంతా నన్నేమీ అనకండి అడక్కండి, నేనేమీ చెప్పను గోడవైపు తిరిగిపోయి అంది కృష్ణ. మధు, ప్రీతి, సరిత ఆమె దగ్గరికి వచ్చి కితకితలు పెట్టారు. అడ్డుకోబోయిన ఆమెని లాక్కొచ్చి మను పక్కన నిల్చోబెట్టారు. మేమేమీ అనము గాని త్వరగా ముహూర్తం పెట్టించి మిమ్మల్ని 3 ముళ్ళ బంధంలో బంధించి ఈ గదిలోకి తోసేస్తాం. ఇది ఓకే నవనీత్ కొంటెగా అన్నాడు. అందరూ హ్యాపీగా నవ్వారు. పో బావా అంటుండగానే కృష్ణ కళ్ళల్లో నీళ్లు నిండి జలజలా రాలిపోయాయి. సరిత ప్రేమగా కృష్ణ చేయి పట్టుకొని ఇవి ఆనంద బాష్పాలే కదా అంది. మను కృష్ణ కళ్ళల్లోని నీటిని కొనకోటితో దూరంగా చిమ్మి ఈ కళ్ళల్లో ఆనంద బాష్పాలే తప్ప దుఃఖాశ్రువులు ఎన్నటికీ రానివను అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ. అందరూ ఆనందంగా చప్పట్లు కొట్టేశారు. సమాప్తం.